ప్రోగ్రామ్ ఏంటో పెట్టండి రెగ్యులర్. ఇట్లా టైం ఉండడం లేదు కదా, అసలు టైం బొత్తిగా ఇది లేదు. సో దాంతో కష్టమవుతుంది, టైం అస్సలు సరిపోవడం లేదు. ఏప్రిల్ మే వరకు కూడా బిజీ, మే తర్వాత చూడండి. కానీ సగం మంది ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, సగం మంది తెలంగాణ వాళ్ళు ఉన్నట్టున్నారు. మాది ఆంధ్ర సార్, కృష్ణా జిల్లా అవనగడ్డ అన్నమాట. మాది కృష్ణా జిల్లా అవనగడ్డ, మాది ఆంధ్ర. ఓకే ఓకే. రాయలసీమ సార్. జై శ్రీకృష్ణ సార్. రాయలసీమ వేణుగోపాల్, రాయలసీమ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ. వేణుగోపాల్ గారు రాయలసీమ. మాది కూడా రాయలసీమ సార్. ఓకే ఓకే. చూసారా, అన్ని ప్రాంతాల వారు ఉన్నారు. ఒక్క నిమిషం. హరి ఓం సార్. నమస్తే అండి, అదే ప్రవచనంలో ఉన్నాను. చెప్పండి చెప్పండి పల్లె. అదే అంటే ఇంకా పర్వాలేదు, ఇప్పుడు ఇవాళ 10th డే కదా, కొద్దిగా రికవర్ అయింది. ఒక 60-70% చెయ్యి అయితే మంచిగా పైకి లేస్తుంది, రైట్ హ్యాండ్. సో ఇక ఇది ఏమంటారు, కొద్దిగా ఇక నొప్పి మజిల్ పెయిన్ ఉంటది. లక్కీగా ఏంటంటే మనకు బోను ఇది అవ్వలేదు కదా, ఫ్రాక్చర్ అవ్వలేదు కదా. సో అది మనకు లక్. ఆ రోజు పాపం డాక్టర్ గారు తీసుకొని వెళ్ళారు. సో అక్కడ ముందు ఆయన దగ్గరికే వెళ్ళాను ఫస్ట్. వెళ్ళగానే ఆయన చూసి అదే అక్కడి నుంచి మళ్ళీ ఎక్స్రే తీయించి లక్కీగా ఫ్రాక్చర్ లేదు. ఇక మజిల్ పెయిన్ 3 weeks ఉంటుంది కదా, వర్రీ లేదులే, ఏం లేదు, అది వాపు తగ్గిపోతుంది ఒక 10 days లో. ఇంకా మజిల్ పెయినే కాబట్టి 3 వారాలలో తగ్గిపోతుంది అని అన్నారు. ఇప్పుడైతే అసలు చాలా బెటర్. ఫస్ట్ డేకి ఇప్పటికీ అసలు ఏదో చాలా హ్యూజ్ ఇదనమాట, చాలా చేంజ్ వచ్చింది, ఒక 70% పైన. ఇప్పుడు ప్రవచనం ఉంది కదా, రేపు కలుద్దామా? రేపు కలుద్దామా? షూర్, అలాగేనండి. 5 తర్వాత నేను ఉంటాను, ఇంట్లోనే ఉంటాను తప్పకుండా. షూర్, అలాగేనండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే, జై శ్రీరామ్. మనదంతా సమైక్య భారతం సార్, అందరూ ఉన్నారు, అన్ని ప్రాంతాల వాళ్ళు ఉన్నారు. అవునవును, అన్ని ప్రాంతాల వాళ్ళు ఉన్నారు. రైట్, ప్రారంభించుకుందాం. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం శ్రీకృష్ణో వందే జగద్గురుం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి మాతృదేవో భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. మహోన్నతమైనటువంటి విషయాలని తెలుసుకుంటున్నాం. చాలా మంది కంటికి కనిపిస్తున్న భగవంతుణ్ణి గుర్తుపట్టలేనటువంటి స్థితిలో ఉన్నారు. ప్రతిదీ కూడా ఒక ఊహ, ఒక భ్రమ అని మాత్రమే అనుకుంటున్నారు. భగవంతుడు ఏదో మహిమలు చూపితే, అంటే ఏదో మ్యాజికల్ చేస్తే తప్ప గుర్తించని స్థాయిలో ఉన్నాం. ఈ వ్యక్తం ఏంటి, ఆ వ్యక్తం ఏమిటి, భగవంతుడేంటి, ప్రపంచమంతా వ్యాపించి ఉండడం ఏమిటి, కొద్దిగా అంతా అయోమయం అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరు చూశారు, ఎవరన్నా చూసారండి అవ్యక్త పరమాత్మని, వ్యక్త పరమాత్మని? ఎంతమంది చూసారండి? ఇదంతా మరి కన్ఫ్యూజన్. ఎలా మరి దీన్ని నిజమా కాదా, ఎలాగా? కేవలం ఊహతో గుర్తించాలి అంటే చాలా కష్టం. ఒక ఊహతోటి ఒక వస్తువుని, ఒక విషయాన్ని గుర్తించాలి అంటే చాలా కష్టం. ఏదైనా కంటికి కనిపించేది చెప్తే మనము గుర్తించడం సులభం అవుతుంది. అదేవిధంగా భగవంతుడికి పేరు పెట్టి ఒక రాముడు, కృష్ణుడు అని వాళ్ళ లీలలు చూపిస్తే కొంతవరకు భగవంతుడి యొక్క తత్వాన్ని గుర్తించేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా పురాణాలు, కథలన్నీ చూపించి ఆ కథల లోపల దేవుడి యొక్క గొప్పతనాన్ని, దేవుడు ఎలా భక్తులకు కనిపించి అనుగ్రహించాడు, భక్తులు ఏ విధంగా భగవంతుడిలో కలిసిపోయారు, ఇవన్నీ. తర్వాత వాళ్ళ ఇంట్లోపల ఆ పూజ చేసిన తర్వాత, ఆ వ్రతం చేసిన తర్వాత వాళ్ళ ఇంట్లోపల ఏ విధంగా సకల సంపదలు వాళ్ళ ఇంట్లో వచ్చాయి,
అష్టైశ్వర్యాలు పొందిన తర్వాత ఆ ఫ్యామిలీ ఎలా ఉన్నారు, ఆ తర్వాత వారు ఇహలోకంలోనే కాకుండా పరలోకంలో కూడా ఆనందంగా ఉన్నారు. ఇది కొంతవరకు ఊహించడానికి సులభంగా ఉంది, అవునా కదా? ఎస్ ఆర్ నో? సులభంగా లేదా? ఇది మనం సినిమాల్లో చూస్తాము, లక్ష్మీ పూజ అనగానే లక్ష్మీదేవిని పూజ చేస్తారు వాళ్ళు. దాంతో ఏమవుతుంది, వాళ్ళ ఇంట్లో కూడా సకల శుభాలు కలుగుతాయి. భగవంతుని పూజ చేయడం వల్ల భగవంతుడు ఇలా అంటాడు అనగానే వీళ్ళకున్న నొప్పులన్నీ తగ్గిపోతాయి. గుర్తించడం కొంతవరకు సులువు. కానీ మరి పురుష సూక్తము ఎందుకు అర్థం చేసుకోవడం కష్టం? ఇన్ని వారాలుగా మనం 5-6 వారాలుగా సుమారుగా తెలుసుకుంటున్నాం కదా. ఎందుకు అసలు పురుషుడు అంటే ఏంటి, ఈ వ్యక్తం ఏంటి, అవ్యక్తం ఏమిటి, ఎలా గుర్తించాలి అంటే వీటికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదేమో ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే కొన్నిటిని అనుభూతుల ద్వారా గుర్తించాలి, కొన్నింటిని మన యొక్క అనుభవాల ద్వారా గుర్తించాలి, కొన్ని మనకు ప్రకృతిలోనే కనిపిస్తూ ఉంటాయి, వాటిని చూస్తూ గుర్తించాలి. కోపాన్ని చూపించు అంటే ఏం చూపిస్తాం? కోపాన్ని. కోపం అనేటటువంటిది ఒక వస్తువు కాదు, కానీ కోపం లేదు అని ఎవరన్నా చెప్పగలమా? ప్రేమ లేదు అని ఎవరన్నా చెప్పగలమా? మోహము లేదు అని ఎవరన్నా చెప్పగలమా? అసూయ లేదు అని చెప్పగలమా? చిన్న పిల్లలు ఉంటారు, వారి లోపల కూడా అసూయ అనేటటువంటిది ఉన్నది అన్నటువంటి విషయం మనకు తెలుస్తూ ఉంటుంది. మదం, మన లోపల మదం అహంకారం లేదు అని చెప్పి అనగలమా? కనిపించకపోయినప్పటికీ కూడా అవి ఉన్నాయి. అంటే అవి ఉన్నాయని ఎలా ఒప్పుకుంటున్నాము? మనకు అనుభవంలోకి వచ్చాయి కాబట్టి మనం ఒప్పుకుంటాం, అవునా కాదా? ఎస్ ఆర్ నో? కనిపించకపోయినప్పటికీ కూడా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. కాబట్టి ఈ విధంగా ఏమవుతుందంటే మనకు కనిపించి లేదా మనకు అనుభవంలోకి వచ్చేవి మాత్రమే మనం గుర్తించడం జరుగుతుంది. అయితే కొన్ని విషయాలు ఏంటంటే అది అనుభవంలోకి రావాలంటే ఎంతో సాధన చేయాలి. సాధన చేస్తే తప్ప మనకు రాదు. కాబట్టి మనకు రాలేదు కదా అని అది లేదు అని చెప్పి చెప్పలేము. ఉదాహరణకి ఒక ఆవిడ చెప్తుంది, నేను చాలా డైటింగ్ చేశానండి, ఏమిటో వెయిట్ మాత్రం తగ్గడం లేదు, అదే 150 కిలోలు, అలా 150 కేజీస్ 150 కేజీ. నాకు తెలిసిన ఒక ఆవిడ 200 కిలోలు ఉంది అని చెప్పేసి చెప్పుకుంటారు. 150 కేజీస్ ఎంత చేసినా తగ్గదు అని. మిగతా వాళ్ళు కూడా అదే అంటారు. కానీ 200 కిలోలు ఉన్న వాళ్ళు కూడా 70 కిలోలకు వచ్చిన వాళ్ళు సాధన ద్వారా వారిని చూసినప్పుడు ఇది జరుగుతుంది అని చెప్పి తెలుసుకోవాలి. అంటే అన్ని కూడా ప్రత్యక్షంగా తెలుసుకోవడం అనేటటువంటిది కుదరదు. కానీ ఏమిటంటే అవతల రిఫరెన్స్లు చూసి వాటిని గుర్తించడం అనేది జరుగుతుంది. ఈ పాయింట్ అర్థమైందా అండి అందరికీ? అన్ని కూడా ప్రత్యక్ష అనుభవాలే కాదు, కొన్ని పరోక్షమైనటువంటి విషయాలు మన కంటికి కనిపించే ఇతర అనుభవాల ద్వారా మనం గుర్తించవచ్చు, అవునా కదా? ఎస్ ఆర్ నో? అంటే ఇప్పుడు అదే విధంగా ఒక వ్యక్తి ఎవరెస్ట్ ఎక్కాడు, మనము ఎవరెస్ట్ ఎక్కగలమా అంటే సాధన చేస్తే ఎక్కగలమేమో. ఆక్సిజన్ లేకుండా ఎవరెస్ట్ ఎక్కారు, ఎలా పాసిబుల్? మనం చెప్పిన 400 కిలోలు అలాంటి ఒక వ్యక్తి 450 కిలోలు కూడా లేపాడు అన్నప్పుడు అతని మజిల్ బయటికి వచ్చేసి, అంటే ఒక వ్యక్తి సాధించగలడు, ఒక మనిషి సాధించగలడు అని చెప్పేసి మనకు తెలుస్తుంది. అంతకుముందు వాళ్ళు ఇంతకంటే ఎక్కువ 100 కిలోమీటర్లు, 50 కిలోమీటర్ల 30 కిలోమీటర్ల స్పీడ్ గా వెళ్తే, కిలోమీటర్ల స్పీడ్ గా వెళ్తే షిప్పులు పెళ్ళిపోతాయి అని చెప్పారు. ఇప్పుడు అంటే ఎక్కువ వెళ్ళగలుగుతున్నారు. అంటే సాధన చేస్తూ ఉంటే అలాగే అవుతుందా? బ్రేకింగ్ కట్ అవుతుంది. ఓకే, ఒక్క నిమిషం చూద్దాం. ఇంటర్నెట్ మార్చి చూస్తున్నాను. ఇంకా అలాగే ఉందా అండి? వాయిస్ అలాగే ఉందా? ఇంకా కొంచెం బెటర్. అలాగే ఉందా? ఇంకా వాయిస్ క్లియర్ గానే ఉందా? క్లియర్గానే ఉంది సార్. క్లియర్ గా ఉంది. కాబట్టి మనం ఇక్కడ చెప్పుకున్నది ఏంటంటే కొన్ని విషయాలు సాధన ద్వారా మనకు లభించేటటువంటి అవకాశం ఉంది అన్న విషయాన్ని గుర్తించాలి. సాధన చేస్తే కొన్ని విషయాలు మనకు దొరుకుతాయి, ఖచ్చితంగా దొరికి తీరుతాయి. సాధన అనేటటువంటిది ప్రతి వ్యక్తికి కూడా తప్పనిసరి. సాధన అనేటటువంటిది ఏదైతే ఉందో ప్రతి వ్యక్తి కూడా చేసి తీరాలి. అప్పుడు అనుభవాలు మనకు తెలుస్తూ ఉంటాయి. మన అనుభవాలు, మనకు తెలిసిన అనుభవాలు, కొన్ని అనుభవాలు తెలిసినవి, కొన్ని మనకు అనుభవం జరిగినప్పటికీ కూడా అవి జరిగాయి అని మనం గుర్తించం.
ఒక్కసారి ఆలోచించండి. ఒక చిన్న విత్తనం, ఆ విత్తనంలో అవ్యక్త రూపం లోపల జీవం ఉన్నది. ఒక చిన్న విత్తనం, ఆ విత్తనంలో అవ్యక్త రూపంలో జీవం ఉంది. జస్ట్ ఆలోచించండి ఎంత గొప్పదనేది విషయం. కానీ ఒకసారి ఆ విత్తనాన్ని నాటిన తర్వాత అదొక పెద్ద మహావృక్షంగా మారిపోవడం మనం అందరం కూడా చూస్తాం. ఎలా సాధ్యం? మళ్ళీ బ్రేక్ అవుతుందా? మళ్ళీ బాగుంది పట్టించుకోవద్దు, బాగుంది. అనవసరంగా డిస్టర్బ్ అవుతున్నాను సార్. అదే అంటే జనాలు కూడా ఒక 15-20 మంది అవుట్ అయిపోయారు. అంటే మరి అందరికీ మళ్ళీ ఇదే ప్రాబ్లం వస్తుందని తప్పకుండా మనము ఇంకొక వారం 10 రోజుల్లో ఏదో ఒక ఆల్టర్నేటివ్ రాలేదు సార్. రీకనెక్టింగ్ అయింది. ఇప్పుడు ఒక 5 మినిట్స్ రాలేదు, మొత్తం అసలు ఆడియో వీడియో రాలేదు మాకైతే. మాకు వచ్చింది సార్, కొంచెం బ్రేక్ వాయిస్ అంతే కానీ మంచిగానే సార్ కొంచెంసేపు రాలేదు, తర్వాత కనెక్ట్ అయింది సార్. అదే పాపం అంటే చాలా మంది కనెక్షన్ డిస్కనెక్షన్ అవుతూ ఉంటే శ్రద్ధ కూడా ఎగిరిపోతుంది కదా. ఎందుకో ఇది రావడం లేదు. పర్సనల్ హాట్స్పాట్ ఇచ్చాను, అయినప్పటికీ కూడా ఇక్కడ రావడం లేదు. సో చూస్తున్నాను ఇక్కడ. ఇట్స్ ఫైన్ నేను సార్, కొత్త ఇప్పుడు ఫైన్ ఓకే ఉంది సార్. ఇట్ ఇస్ ఫైన్ నౌ. ఓకే. సో అయితే కాబట్టి మనకు ప్రత్యక్షంగా చూసినట్లయితే ఒక చిన్న విత్తనాన్ని చూద్దాం. ఆ చిన్న విత్తనం కూడా ఏమవుతుంది, ఒక మహావృక్షం లాగా మారిపోయేటటువంటి అవకాశం ఉంది. ఒక మహావృక్షం లాగా మారింది అంటే అప్పటి వరకు అవ్యక్తంగా ఉన్నటువంటి ఆ లక్షణాలన్నీ ఇప్పుడు వ్యక్తం అవుతున్నాయా లేదా ఒక్కసారి ఆలోచించండి. ఎస్ ఆర్ నో? అవునా కాదా? అప్పటి వరకు మనకు కనిపించినటువంటి ఎవరో మ్యూట్ లో పెట్టుకోలేదండి, ప్లీజ్ మ్యూట్ లో పెట్టుకోండి. ఎందుకంటే అసలే ఇంటర్నెట్ గోళలు, టెలిగ్రామ్ ఇష్యూస్, మీరు ఎవరిది వారు మ్యూట్ లో పెట్టుకోకపోతే కష్టం కదా. ఒకసారి ఆలోచించండి. సుజాత గారు పెట్టుకోండి ప్లీజ్. అందరూ మ్యూట్ లో పెట్టుకోవాలండి, ఎందుకంటే అసలే ఇబ్బందిగా ఉంది కదా. సో ఇక్కడ మనము గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఎక్కడో ఉన్నటువంటి జీవము మరొక చిన్న విత్తనంలో ఎక్కడి నుంచి వచ్చింది, ఆ విత్తనము ఒక మహావృక్షంగా ఎలా మారింది. ఇది కనుక మనం చూసినట్లయితే మనకు నిజంగా ఆశ్చర్యం కలిగించేటటువంటిదే. ఖచ్చితంగా మనకు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. అవ్యక్తంగా ఉన్నటువంటిది అంత చిన్న విత్తనంలో అంత వ్యక్తీకరింపబడి అంత పెద్దది ఉన్నట్టుగా మనకు అనిపిస్తుందా? అదే విధంగా ఈ సృష్టి జరగక ముందు నాసదీయ సూక్తంలో ఆ చైతన్యం అంతా కూడా భగవంతుడు చూపిస్తాడు. ఉంది, ఒక చైతన్యం ఉన్నది, ఒక మహోన్నతమైనటువంటి చైతన్యం ఉన్నది. కాకపోతే ఆ మహోన్నతమైనటువంటి చైతన్యం మనకు కనిపించడం అంటూ ఇప్పుడు ప్రారంభమైంది. ఇప్పుడు మనం ఏం గుర్తుపడతాము? మనకు తెలిసిన విషయాలని మాత్రమే గుర్తుపడతాం. ఉదాహరణకి మన కంటి ముందు ఒక పర్వతం కనిపించింది, గుర్తుపడతాం. ఒక చెట్టు కనిపించింది, గుర్తుపడతాం. నది, సముద్రం కనిపించింది, గుర్తుపడతాం. జీవితంలో అసలు సముద్రాన్నే చూడనటువంటి వ్యక్తులు, ఒక్కసారి ఆలోచించండి. జీవితంలో సముద్రాన్నే చూడనటువంటి వ్యక్తులు సముద్రము ఎలా ఉంటుంది అంటే ఊహించుకోగలుగుతారా? ఆలోచించండి. ఎస్ ఆర్ నో? ఊహించుకోగలుగుతారా? సముద్రం ఎలా ఉంది అంటే ఊహించుకోలేరు. ఎందుకని ఊహించుకోలేరు? అది చూడలేదు కాబట్టి. కాబట్టి మనిషి జీవితం లోపల కూడా మనము చూడనివి లేవు అన్నట్టుగా కాదు. మనం అంత దూరం ప్రయాణించామా? ఇప్పుడు నేను చెప్తాను, మీరు కాశ్మీర్కి వెళ్తే అక్కడ బాగా స్నో పడుతుంది అని చెప్పాను అనుకోండి. స్నో అనేది చూడని వాడు, టీవీలో కూడా అంతగా తెలియని వాడు, వాడికి అక్కడ స్నో పడుతుంది అంటే వాడు గుర్తించగలడా? గుర్తించలేడు. తెలియదు స్నో పడుతుంది అంటే వాడు ఒప్పుకోడు. కానీ ఎవరైనా ఆ స్నోను చూసొచ్చి బాబు స్నో అనేది పడుతుంది అని చెప్పారనుకోండి, అప్పుడు గుర్తించడానికి అవకాశం ఉంది. వాళ్ళ మాటలు మనం నమ్మాలి. అదే విధంగా మనకేంటంటే ఈ వేదాలన్నీ కూడా మనకు మన ధర్మం గురించి తెలుపుతూ, ఇలా నువ్వు పుట్టక ముందు ఇలా జరిగాయి అని అంటాయి. ఇప్పుడు మనము హిస్టరీ చదువుతాం. హిస్టరీ చదివినప్పుడు ఏమనుకుంటాము? ఆ హిస్టరీలో ఉన్నవి చాలా వరకు నిజాలే అని చెప్పి నమ్ముతాం, ఎవరో ఒకరు రాశారు కాబట్టి. నిజం చెప్పాలంటే కొన్ని వక్రీకరించినవి అయి ఉండవచ్చు. హిస్టరీలో కొంతమంది తప్పు రాసి ఉండవచ్చు, కొంతమంది అన్ని కవర్ చేసి ఉండకపోవచ్చు. కానీ ఆ హిస్టరీ పుస్తకంలో ఉన్నటువంటివన్నీ కూడా మనం మోరార్లెస్ జరిగాయి అని చెప్పేసి నమ్ముతాం. అదే విధంగా ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే మన జీవితంలో మనకు ఎన్నో విషయాలు మనం చూడని ఉంటాయి. అవన్నీ కూడా జరగలేదు అనుకోవడానికి అవకాశం లేదు. మనకు ఊహించడం కష్టం అవుతుందా? ఊహించడం కష్టం అవుతుంది. అదే విధంగా పురుష సూక్తం కూడా ఏమిటంటే, ఇవంతా కూడా మన జ్ఞానము, మన హిందూ ధర్మ జ్ఞానం అంతా కూడా వేదాలలో పెట్టి ఉంచారు. ఆ వేదాలలో పెట్టిన జ్ఞానమే
మిగతా పురాణాలలో గాని, కావ్యాలలో గాని, దర్శనాలలో గాని, ఇంకా మీరు ఎక్కడ చూసినా కూడా ఇవన్నిట్లలో రాయడం అంటూ జరిగింది. కానీ వేదాలు మాత్రం రాయబడలేదు. వేదాలు మాత్రము గురువు నుంచి శిష్యుడికి, శిష్యుడి నుంచి శిష్యుడికి ఇలా వస్తూ పోయాయి. వీటన్నిటినీ కూడా ఏం చేశారు? ఆ వేదాలు ఏవైతే భగవంతుడి నుంచి వచ్చాయో వాటిని కొంతమంది దర్శించారు. కొంతమంది సాధన చేయగా వాళ్ళకు కనిపించింది ఆ వేదం. వేదం కూడా అంత ఈజీగా దొరకలేదు జనాలకి. చాలా మంది సాధన చేశారు. ఆ సాధన చేసిన వారందరికీ కూడా ఆ వేదంలో ఉన్నటువంటి జ్ఞానము దొరకడం జరిగింది. ఎవరికైతే వేదంలో జ్ఞానం దొరికిందో అప్పుడు వాళ్ళందరూ కూడా ఆశ్చర్యచకితులయ్యారు. అవన్నీ కూడా వేదవ్యాసుడు పాపం ఒక దగ్గర పెట్టి వాటన్నిటిని 4 వేదాలుగా మనకు అందించడం జరిగింది. సరైనటువంటి ఇండెక్సింగ్ పెట్టి ఒకే విషయానికి సంబంధించినవన్నీ ఒక దగ్గర. ఉదాహరణకి మంత్రాలన్నీ తీసుకొచ్చేసి ఋగ్వేదంలో ఇక్కడ ఒక వరుణ సూక్తము, ఇక్కడ ఒక వరుణ సూక్తం ఉంటే రెండింటిని ఒక దగ్గర తీసుకురావడము, ఒకే కవి, ఒకే ద్రష్ట ఇచ్చినటువంటి మంత్రాలన్నీ ఒక దగ్గర పెట్టడము, ఇలా చేసి చాలా కష్టపడి ఆయన వేదాలన్నీ మనకు అందించారు. ఈ వేదాల లోపల సూక్తం ఏదైతే ఋగ్వేదంలో ఉన్నటువంటి, ప్రధానంగా ఋగ్వేదంలో ఉన్నటువంటి ఈ పురుష సూక్తం ఏదైతే ఉందో ఇది అన్నిటికంటే కూడా గొప్పది అన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నాము. భగవంతుడు పూర్ణ పురుషుడు. భగవంతుడు ఈ ప్రపంచం అంతా కూడా వ్యాపించి ఉన్నటువంటి వాడు. అలా వ్యాపించి ఉన్నటువంటి భగవంతుడు తనలోని పావు భాగంతో మాత్రమే ఇప్పుడు మనకు కనిపిస్తున్న సృష్టి, మనకు కనిపించని ఇంకా ఎంతో సృష్టి, ఇదంతా కూడా భగవంతుడిలో కేవలం పావు భాగమే. ఆయన దీన్ని దాటి ఉన్నాడు. ఇదంతా కూడా దాటి ఉన్నాడు భగవంతుడు. భగవంతుడు ఇక్కడ ఉన్నాడు, బయట కూడా ఉన్నాడు. ఉదాహరణకి గాలి నా శరీరంలో ఉంది, గాలి నా బయట కూడా ఉంది. ఆకాశము నా శరీరం అంతా వ్యాపించి ఉన్నది, ఆకాశము నా శరీరం బయట కూడా ఉన్నది. ఒక బెలూన్ లోపల ఉఫ్ అని గాలి ఊదితే బెలూన్ నిండా గాలి ఉంది, బెలూను బయట కూడా గాలి ఉంది. అదే విధంగా దేవుడు మనందరిలో ఉన్నాడు, మనందరికీ బయట కూడా ఉన్నాడు. ఈ సృష్టి లోపల ఉన్నాడు, సృష్టికి బయట కూడా ఉన్నాడు. ఈ సృష్టి మనకు కనిపించేది కేవలం ఒక చారాన మాత్రమే, ఒక పావు భాగం మాత్రమే. ఈ పావు భాగానికి అతీతుడుగా భగవంతుడు ఉన్నాడు. ఆయననేమో అమృత స్వరూపుడు. అమృత స్వరూపుడు అంటే నాశనము లేనటువంటి వాడు. కానీ దేహధారణ చేసినటువంటి మన దేహాలు మాత్రము నాశనం అయిపోతూ ఉంటాయి. ఇవి కేవలము అన్నము ద్వారా పెరుగుతాయి. మనం గత వారం తెలుసుకున్నది ఏంటి? అన్నము ద్వారా పెరిగేటటువంటివి ఏవైతే ఉంటాయో ఇందులోపల కూడా భగవంతుడు ఉన్నాడు, అమృతత్వంలో ఉన్నటువంటి దాంట్లో కూడా భగవంతుడు ఉన్నాడు. అమృత స్వరూపము భగవంతుడే, ఈ అన్న స్వరూపము కూడా భగవంతుడే. ఇది మనము గత వారం తెలుసుకున్నది. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి, కొత్త శ్లోకాలు తెలుసుకుందాం. అర్థమైందా? ఏ పాయింట్ అర్థం కాకపోయినా అడగండి, ఎందుకంటే ఇది మహోన్నతమైనటువంటి జ్ఞానము. జై శ్రీకృష్ణ. కదండి అన్నము, అది ఒకసారి చెప్పండి మళ్ళా. అన్నము అన్నది ఇప్పుడు మనమంతా అన్నం తింటే ఎదుగుతామా, లేకపోతే అన్నం తినకుండా ఎదుగుతామా? అన్నం తింటేనే ఎదుగుతాం. కాబట్టి మన లోపల ఉన్నాడా లేడా దేవుడు? ఉన్నాడండి. అన్నం తినే వాటి లోపల దేవుడు ఉన్నాడు. అమృత రూపంలో కూడా దేవుడు ఉన్నాడు. అమృత రూపంలో అంటే ఏంటి? అన్నం తినాలా? దేవుడికి అన్నం తినాల్సిన అవసరం ఉందా? ఉండదండి. సో ఆ రూపంలో ఉన్నటువంటిది భగవంతుడే, ఈ రూపంలో ఉన్నటువంటిది కూడా భగవంతుడే. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇంకా అడగండి, ప్రశ్నలు అడిగితే మనం గత వారం వరకు తెలుసుకున్న విషయాలన్నీ కూడా పూర్తిగా మనం సంతోషంగా ఉండొచ్చు. అమృత రూపంలో ఉన్నది అదృశ్య ప్రపంచము, అన్న రూపంలో ఉన్నది దృశ్య ప్రపంచము. అలానేం లేదు. ఇప్పుడు ఇది అంటే భగవంతుడు ఇప్పుడు ఏంటంటే భగవంతుడు అమృత రూపంలో ఉన్నది దృశ్య, ఓకే అలా అనుకుంటే తప్పేమీ లేదు. కానీ ఆ అమృత స్వరూపుడే ఇక్కడ అన్న స్వరూపుడుగా ఉన్నాడు అని చెప్పి ప్రపంచమంతా ఉన్నటువంటి మనం మాత్రం అన్న స్వరూపులము, మనలో ఉన్నాడు. కానీ మన పక్కన ఉన్నటువంటివన్నీ ఏవైతే ఉన్నాయో ఇవంతా కూడా అమృత స్వరూపుడైన భగవంతుడే ఉన్నాడు. మనలో ఉన్న ఆత్మ అమృత స్వరూపం కాదంటారా? మనలో ఉన్న ఆత్మ కూడా అమృత స్వరూపం. ప్రపంచం అన్నారు కదా సార్, అంటే కనిపించాలి కదా. కనిపించడం అది కనిపించేది ఆయనలో పావలా భాగం. ఆయన కనిపించేది, మనకు కనిపించేది ఏదైతే ఉందో భగవంతుడిలో పావలా భాగం మాత్రం మనకు కనిపిస్తోంది. మిగతా ముప్పావలా భాగం ఏదైతే ఉందో అది కనిపించని రూపం. కానీ కనిపించే రూపంలో, కనిపించని రూపంలో కూడా అమృత తుల్యమైనటువంటి భగవంతుడు ఉన్నాడు. ఈ కనిపించే సృష్టి పావలాలో అన్న రూపంలో కూడా ఉన్నాడు. అన్న రూపంలోనే అనకుండా అన్న రూపంలో కూడా ఉన్నాడు. 100% అమృత స్వరూపుడు భగవంతుడు, పావలా లోపల అన్న స్వరూపుడు కూడాను.
జై శ్రీకృష్ణ. ఇంకా అంటే జీవులు అని అర్థం కదండి. ఏంటమ్మా జీవులు అంటే మనమంతా, మన అందరిలో ఉన్నటువంటి వాడెవడు? అమృత స్వరూపుడైనటువంటి భగవంతుడే. చెట్లల్లో, పుట్టలలో, జడ పదార్థాలలో అన్నిట్లలో ఉన్నటువంటిది ఎవరు? అమృత స్వరూపుడైనటువంటి భగవంతుడే. అవునా? ఈ భగవంతుడు కేవలం ఈ 25% లో అన్న స్వరూపంలో వాటిల్లోనే ఉన్నాడా? లేదు. 100% అమృత స్వరూపుడు అయినటువంటి భగవంతుడు ఈ 25% ఉన్నాడు. మిగిలిన 75% కూడా ఉన్నాడు. 100% భగవంతుడే. ఆ 100%లో 25%లో ఇప్పుడు మనకు కనిపించే సృష్టి అంతా ఉంది. మీకు కనిపించేటటువంటి నక్షత్రాలు, గ్రహాలు, తర్వాత కనిపించేటటువంటి పూర్తి విశ్వము, టెలిస్కోప్లలో మనకి ఎంతో దూరాలుగా కనిపిస్తాయి, ఎన్నో గెలాక్సీలు కనిపిస్తాయి, ఎన్నో బ్రహ్మాండాలు కనిపిస్తాయి. అవన్నీ కూడా భగవంతుడి యొక్క కనిపించే తత్వము. కనిపించని 75%, కనిపించే 25% కూడా భగవంతుడే. అర్థమైందా? అర్థమైందండి. ముందు ఫస్ట్ మీరు అందరికి అలా కాదు సార్, ఇప్పుడు సృష్టి మొత్తము అన్న రూపం అంటారా మీరు? విరాట రూపంలో ఏమున్నాయి ఫస్ట్ విరాట్ చెప్పండి ఎవరైనా. రూపంలో చరాచర జగత్ అంతా ఉంది కదండి సార్. చరాచర జగత్ అంతా ఉంది. ఏముంది చరాచర జగత్? ఎగ్జాంపుల్ అంటే కదిలేవి, కదలనివి, తిననివి ఉన్నాయి కదా. అవును, అంటే లోకాలు, బ్రహ్మాండాలు ఉన్నాయి. మెయిన్ బ్రహ్మాండాలు. జీవులు, ఈ బ్రహ్మాండాలంటే గెలాక్సీలు. ఒక గెలాక్సీ లోపల ఒక సౌర కుటుంబం అట్లా ఉండడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనం ఉన్నటువంటిది పాలపుంత గెలాక్సీ. ఈ పాలపుంత గెలాక్సీ అనేది ఒక బ్రహ్మాండము. ఇటువంటివి అనేక కోట్ల బ్రహ్మాండాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కనిపించనివి కూడా ఇంకా కోట్ల కొద్ది గెలాక్సీలు ఉన్నాయి. కానీ ఈ గెలాక్సీలంతా పావలా భాగం అయితే కనిపించే గెలాక్సీలు, కనిపించని గెలాక్సీలు, మనకు టెలిస్కోపులు చూడలేనంత దూరంలో ఉన్నటువంటి నక్షత్రాలు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కాకుండా ఇంకొక 75% భగవంతుడి యొక్క దైవత్వం ఉంది అని చెప్పి చెప్తున్నారు. భగవంతుడు తన శక్తిలోంచి పావలా భాగం మాత్రమే ఇందులో ఇచ్చాడు. ఇచ్చేసి ఈ పావలా భాగం లోపల మనకు కనిపించినటువంటి అనేక బ్రహ్మాండాలు ఉన్నాయి. బ్రహ్మాండాలు అంటే ఇప్పుడు మనం ఉన్నటువంటిది ఒక పాలపుంత గెలాక్సీ, దీని పక్కన ఆండ్రోమెడా గెలాక్సీ, దాని పక్కన ట్రయాంగులం గెలాక్సీ, ఇలా రకరకాల గెలాక్సీలు మనకు కనిపిస్తూ ఉంటాయి. వందల వేల లక్షల కోట్ల సూర్యులు మనకు కనిపిస్తున్నారు. వందల వేల లక్షల కోట్ల బ్లాక్ హోల్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా కనిపిస్తున్న వాటిలోనే ఇంకా ఇది కాకుండా ఇంకా ఉన్నాడు భగవంతుడు. కనిపించే భగవంతుడే. కనిపించని భగవంతుడు 75% అయితే కనిపించే 25% కూడా మనకు పూర్తిగా కనిపించదు. నా పాయింట్ అర్థం అవుతున్నట్లేదు కదా? సార్ కాదు సార్, కనిపించదు కదండి. ఇదంతా కూడా ఈ 14 లోకాలలోనే కదా ఉండేది. చట్టం కూడా మనకి పూర్తిగా కనిపించదు సార్. ఇదంతా కూడా ఈ 14 లోకాలే కదా, మొత్తం సృష్టి మొత్తం. యాక్చువల్గా ఎన్ని 1/4 లో గెలాక్సీలు సృష్టి ఏమైనా ప్రళయాలు, కూడా 14 ప్రళయాలు లోకాలే అన్ని కదా. అందులోనే ఉన్నాయి కదా. ఇప్పుడు 3/4 ఇద్దరు ముగ్గురు లో మాట్లాడితే ఒకరు మాట్లాడుతున్నప్పుడు ఇంకొకరు మాట్లాడకుండా ఉంటే చక్కగా అందరికీ సులువుగా ఉంటుంది. చెప్పమ్మా. 14 లోకాలనే ఉంటుంది, అది 14 కరెక్ట్. లోకాలలోనే కదా ఉండేది. అవును. ఈ 14 లోకాలకు మించి అవ్యక్తం ఉందా? ఈ 14 లోకాలకు మించి అవ్యక్తం ఉంది. ఈ 14 లోకాలు ఏవైతే ఉన్నాయో ఈ 14 లోకాలు ఒక పావలా భాగం మాత్రమే. మిగిలిన భాగం ఏదైతే 75% ఉందో అది భగవంతుడి యొక్క దివ్య భాగం. అది మనకు భగవంతుడు వాడుకోలే. భగవంతుడిలో పావలా శక్తిలో ఆయన విరాట స్వరూపుడు ఎత్తి 14 లోకాలుగా తయారయ్యాడు. క్లియర్? అందుకే ఏ వారం దావాలంది ఒకసారి చూసుకుని వస్తే అందరికీ సులభం అవుతుంది. మళ్ళీ ఒకసారి చూడండి, సరేనా? ఏం పర్వాలేదు, ఇది కష్టమైన సబ్జెక్ట్ కాబట్టి నేను ఓపిక్గా ఉన్నాను. బట్ నేను ఓపిక్గా ఉండడం కాదు, మీరంతా కూడా వీలైనంత చూసుకుని రావాలి. లేకపోతే ఏమవుతుందంటే ప్రతి వారం చెప్పాల్సి వస్తుంది కదా, మీకు ఇబ్బంది, నాకు ఇబ్బంది, మళ్ళీ కొత్త డౌట్స్ వస్తాయి. చూసుకుని వస్తే చక్కగా ఉంటుంది. జై శ్రీకృష్ణ. అర్థమైందా అందరికీ? సరే, ఇంకొకసారి చెప్తాను, అర్థం కాలేదు. సరే, ఇంకొకసారి చెప్తాలేండి. భగవంతుడు 100% ప్రపంచం. ఓకే, ఆ 100% లోపల ఒక పావలా శాతం ఏంటంటే ఆయన సృష్టి చేద్దాము అనుకున్నాడు.
ఈ 100% ఏదైతే ఉందో ఇది దైవత్వము, ఇది అమోఘమైనటువంటి చైతన్యము, ఇది మహోన్నతమైనటువంటి చైతన్యము, ఇది భగవంతుడి యొక్క అపూర్వ పరాక్రమము, శక్తి అంతా కూడా చైతన్యము ఏదన్నా అనండి. ఆ పరబ్రహ్మ యొక్క రూపము 100%. ఆ 100%లో పావలా భాగం మాత్రమే ఒక పాదము అన్నాడు ఆయన. 4 పాదములలో ఒక పాదము అంటే 1/4 పావలా భాగంలో మనకు కనిపిస్తున్నటువంటి ఈ భువనాలన్నీ కూడా అయ్యాయి. అయితే ఈ భువనాలని 14 భువనాలు అని చెప్పి పురుష సూక్తంలో అనరు. మీకు అర్థం కావడానికి నేను 14 భువనాలు అని చెప్తాను, కానీ 14 భువనాలు అని చెప్పేసి పురుష సూక్తంలో అనరు. పురాణాలలో పురుష సూక్తం అంటారు. 14 లోకాలు అని. ఓం భూ, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః అని అతల సుతల వితల తలాతల రసాతల మహాతల పాతాల అనేవేవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పురాణాలను బట్టి ఉంటాయి. కానీ ఇప్పుడు మనకు కనిపించేది ఏదైతే ఉందో ఇందులో ఇన్ని లోకాలు అన్నటువంటి విషయాన్ని చెప్పరు. సరేనా? అర్థమైందా? ఈ పావలా భాగమే ఎంత పెద్దదంటే ఈ పావలా భాగాన్ని కూడా మనం పూర్తిగా చూడలేము. మనం పావలా భాగం ఎందుకు భారతదేశమే మొత్తం చూడలేదు, ప్రపంచంలో మొత్తం చూడలేదు. ఈ ప్రపంచం ఎంత బుజ్జి ఎర్త్ ఇంత చిన్నదైతే ఈ ఎర్త్ లోపల ఒక 20% కాస్త భూమి ఉంటే ఆ 20-30% భూమి లోపల మనం కొంత భాగాన్ని చూడగలుగుతున్నాం. అందులో కూడా హైదరాబాద్ దాటని వాళ్ళకి అసలు ఏమీ తెలియనేది లేదు. చాలా చిన్నది మనం చూసిన ప్రపంచం. పైనుంచి ఆకాశంలో నక్షత్రాలు కనిపిస్తే నక్షత్రాలు ఉన్నాయని అనుకుంటాం, కానీ ఆ నక్షత్రాలు ఏంటి, అక్కడ ఎందుకున్నాయి, అందులో ఏముంది అంటే వాటిని చూడడానికి కూడా పెద్ద పెద్ద టెలిస్కోపులు ఉంటాయి. ఆ పెద్ద పెద్ద టెలిస్కోపులలో చాలా శక్తి, మంచి రెజల్యూషన్, హై రెజల్యూషన్ ఉన్నటువంటివి మనలాంటి కొన్ని గెలాక్సీలను చూడగలుగుతాయి. మనం ఉన్నటువంటి గెలాక్సీ పేరు మిల్కీ వే గెలాక్సీ లేదా పాలపుంత గెలాక్సీ. ఇటువంటి గెలాక్సీలు మనం ఒక 3-4 చెప్పుకున్నాం ఇవాళ. ఇటువంటివి కొన్ని వందల వేల లక్షల గెలాక్సీలు ఉన్నాయి. బిలియన్స్ అంటే కోట్లలో ఉన్నాయి గెలాక్సీలు, కొన్ని కోట్లలో ఉన్నాయి. అన్ని కోట్లలో ఉన్నటువంటి గెలాక్సీ అనంత కోటి బ్రహ్మాండ నాయక. అనంత కోటి అంటే ఎన్నో లెక్కలేనటువంటి కోట్లలో ఉన్నటువంటి బ్రహ్మాండములకు ఈయన నాయకుడు. బ్రహ్మాండములు అంటే గెలాక్సీలు. ఇవన్నీ కూడా మనము చూడలేము, టెలిస్కోప్ ఇవాళ చూడలేము. కొద్దిగా మంచి టెలిస్కోప్, ఇంకా కాస్త మంచి టెలిస్కోప్ తయారయ్యాక ఇంకా కొద్దిగా చూస్తాం. అలా చూస్తూ ఉంటే ఇంకా కనిపిస్తూ ఉంటాయి. భగవంతుడి శక్తిని మనం పూర్తిగా చూడలేం. చూస్తే అది కూడా ఒక పావలా భాగమే అంటున్నాడు. ఇంత కష్టపడి నువ్వు ఇన్ని కొత్త ఎక్విప్మెంట్ ఇవన్నీ కనిపెట్టి చూసినప్పటికీ కూడా ఇది పావలా భాగమే. అయితే ఇది మనకెందుకు కష్టం అనిపిస్తోంది? ఎందుకంటే మాటలు కోటలు దాటుతున్నాయి, కాలేమో గడప దాటట్లే. ఇంట్లోనే కూర్చుంటున్నాం. ఏం వదినా ఏం చేస్తున్నావు, ఆయన కొడుకు ఏం చేస్తున్నాడు, ఈయన కూతురు ఎవరితోనో వెళ్ళిపోయిందట కదా, ఇక్కడ ఇలాంటి మాటల్లో పడి మనం ఏం చేస్తున్నామంటే ఇటువంటి మహోన్నతమైనటువంటి విషయాలను గుర్తుపట్టట్లేదు. గత 5 వారాలలో తెలుసుకున్న విషయాలు ఎవరు కూడా రివిజన్ చేసుకున్నట్టు లేరు. కాబట్టి మళ్ళొకసారి రివిజన్ చేసుకుంటే మీకు ఇంకా కాస్త సులభం అవుతుంది. అటువంటి మహోన్నతమైనటువంటి భగవంతుడి యొక్క సృష్టి అన్నమాట. ఆ సృష్టి లోపల భగవంతుడు ఎలా సృష్టి చేశాడు అనేటటువంటి విషయాన్ని మనము చాలా చక్కగా తెలుసుకుంటున్నాము. ఒక్కసారి శ్లోకాలు చూసుకుని మళ్ళీ మనము ముందుకెళ్దాం. ఓం తచ్చం యోరా వృణీమహే గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తి మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం షన్నో అస్తు ద్విపదే శం చతుస్పదే. ఓం శాంతి శాంతి శాంతి. సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్వతోర్త్వా అత్యతిష్టద్దశాంగులం. పురుష ఏవేదుగం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వశేషానః యదన్యేనాతిరోహతి. ఏతావానస్య మహిమా అతో జాయాగశ్చ పూరుషః పాదో అస్య విశ్వా భూతాని త్రిపాదస్యామృతం దివి. త్రిపాదూర్ధ్వ ఉదయిత్ పురుషః పాదోస్యేహ భవాత్ పునః. తతో విశ్వం వ్యక్రామత్ సాశ నానశనే అభి.
తస్మాద్ విరాడజాయత విరాజో అధిపూరుషః సజాతో అత్యరిచ్చత పశ్చాద్ భూమిమథో పురః యత్ పురుషేణ హవిషా దేవా యజ్ఞమతన్వత వసంతో అస్యాసి దాజ్యం గ్రీష్మ ఇద్మశ్మరథభిః. చాలా అద్భుతమైనటువంటి వర్ణన. మనం ఇప్పుడు మొత్తం మీద 6 మంత్రాలని తెలుసుకున్నాము. క్విక్ గా ఒక్కొక్క మంత్రంది తెలుసుకుందాం. ఓకేనా? మనకి ఏం తెలుసుకుంటున్నాడు? ఫస్ట్ మనకి చెప్తున్నది ఏమిటి? సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్. సహస్ర శీర్ష పురుష, ఈ ప్రపంచంలో కనిపిస్తున్నటువంటి అన్ని తలలు భగవంతుడు తలలే. ఎందుకంటే ఈ ప్రపంచం అంతా కూడా ఆయనే విస్తరించి ఉన్నాడు. ఆయనే విస్తరించి ఉన్నప్పుడు మళ్ళీ ఇంకా వేరే తలలు ఎక్కడి నుంచి ఉంటాయి? అన్ని ఆయన తలలే, అన్ని ఆయన కాళ్ళే, అన్ని ఆయన చేతులే, అన్ని. అంటే దీని అర్థం ఏమిటి అంటే భగవంతుడు మన ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అంతా కూడా భగవంతుడే. ఈ భగవంతుడు ఏం చేస్తున్నాడు? సభూవిం విశ్వతో వృత్వా, ఈ పురుషుడు ఈ భూమినంతా కూడా, ఈ కనిపించే విశ్వాన్నంతా కూడా ఆవరించి అత్యతిష్ట దశాంగులం, దీన్ని అతిక్రమించి ఇంకా 10 అంగుళములలో, 10 అంగుళములలో అంటే 10 దిశలలో అని కూడా. అంటే ఇది ఇంతుంది అనుకుంటే దీన్ని దాటి ఇంకా 10 దిశలలో వ్యాపించి ఉన్నాడు. 10 దిశలు అంటే ఏంటి? 4 4 8 పైన కింద కలుపుకుంటే 10 దిశలు. 10 దిశలలో ఎదిగి ఉన్నాడు అని ఒక అర్థం వస్తుంది. ఇంకోటి ఏంటి? ఈ భగవంతుని మన హృదయంలోనే చూడాలి అని ఎప్పుడు చెప్తూ అనుకుంటాం కదా. ఇక్కడ బొడ్డు నుంచి ఇక్కడికి 10 అంగుళాలు, ఇక్కడి నుంచి ఇక్కడికి 10 అంగుళాలు, అటువంటి భగవంతుడినా అని చెప్పి మొదటి దాంట్లోనే ఫస్ట్ చెప్పేస్తున్నాడు. ఇది అనంతత్వానికి సంకేతము. భగవంతుడు అనేటటువంటి వాడు ఒక శరీరం లాగా ఆయనని తీసుకోకూడదు. అన్ని శరీరాల సమూహమైన శరీరం. నీ శరీరం నా శరీరం వేరువేరు కాదు, నీ ఆత్మ నా ఆత్మ వేరువేరు కాదు, అన్ని కూడా ఒక భగవంతుడినే, ఆ భగవంతుడినే ఆశ్రయించుకొని ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఆయనకు సంబంధించినవే. నీ తల ఆయన తలనే. ఎవడి పుట్టకైనా పెడితే భగవంతుడు పుట్టకు పెట్టినట్టే, ఎవడి పుట్టనైనా కొడితే భగవంతుడు పుట్టని కొట్టినట్టే. ఈ భగవంతుడు అంతటా వ్యాపించి దీనికి అతీతంగా కూడా ఉన్నాడు. అనగా ఇప్పుడు నేను ఈ బాటిల్ లోపల ఒక నది దగ్గరికి వెళ్ళి నీళ్లు తీసుకున్నాను. ఇలాగా ఈ బాటిల్ నిండా నీళ్లున్నాయి, ఈ బాటిల్ బయట కూడా నీళ్లున్నాయి. అదే విధంగా భగవంతుడు ఈ అన్నిట్లలో ఉన్నాడు, ఈ అన్నిటికీ బయట కూడా ఉన్నాడు అనేటటువంటిది మొదటి శ్లోకం యొక్క అద్భుతమైనటువంటి వర్ణన. చాలా అద్భుతం. ఎందుకంటే భగవంతుడు అంటే పూర్ణ పురుషుడు, అంటే ఏది అవసరం లేనటువంటి పురుషుడు. ఆయన పూర్ణ పురుషుడు కాకుండా మనందరినీ కూడా పూరించేవాడు. పూర్ణ పురుషుడు అంటే ఏంటి? ఏమీ అవసరం లేనటువంటి వాడు, అన్ని సమృద్ధిగా ఉన్నటువంటి వాడు. ఇది మనం విష్ణు సహస్రనామంలో కూడా తెలుసుకున్నాం. అటువంటి భగవంతుడు మనని కూడా పూరిస్తాడు. మనని కూడా పూరించడం అంటే ఏంటి శ్రీనివాస్ గారు? పూరించడము అంటే ఏంటంటే మన లోపల ఉదాహరణకి పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, పంచ తన్మాత్రలు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అన్నీ ఉన్నాయి. కానీ శరీరం అలాగే పడిపోయింది. అప్పుడు భగవంతుడు ఆత్మ స్వరూపంలో మనలోకి చేరుకుంటాడు. చేరుకోగానే ఒక్కసారి ఇది శరీరం లేస్తుంది. అప్పుడు ముక్కు పనిచేస్తుంది, చెవులు పనిచేస్తాయి, కళ్ళు పనిచేస్తాయి, నాలిక పనిచేస్తుంది, సకల ఇంద్రియాలు పనిచేస్తాయి. సో మనని కూడా పూరించేది అంటే మనను పూర్తి చేసేది, మన లోపల మనని మనముగా నిలబడగలిగేలాగా చేసేది కూడా భగవంతుడే. సో భగవంతుడు ఎక్కడ ఉన్నాడయ్యా అంటే అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడు. పూర్ణ పురుషుడు. చాలా గొప్ప అర్థం ఇది. సో ఆ విధంగా భగవంతుడు అనంతము, అన్ని చోట్ల కూడా వ్యాపించి ఉన్నటువంటి వాడు. అన్ని తలలున్నాయి అంటే ఆయన జ్ఞానం. తల అనేటటువంటిది జ్ఞానానికి చిహ్నము, ఇచ్ఛాశక్తికి, జ్ఞానశక్తికి చిహ్నము. ఆయన యొక్క కళ్ళు కోరికను చూపిస్తాయి కాబట్టి అది ఇచ్ఛాశక్తి. ఆయన పాదాలు అనేసరికి ఏమైంది అంటే ఆయన గమన శక్తి లేదా ఆయన యొక్క క్రియాశక్తికి మూలము. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అనేటటువంటి 3 లక్షణాలు ఉన్నటువంటి అంతర్యామి తత్వం కలిగినటువంటి అతీతంగా ఉన్నటువంటి ఆ పరమాత్మ మనకు దశాంగుల దూరంలోనే ఉన్నాడు, ఎక్కువ దూరంగా లేడయ్యా అని చెప్పేసి చెప్తున్నాడు. ఎవరి భగవంతుడు? పురుష ఏవేదుగం సర్వం యద్భూతం యచ్చభవ్యం. ఇక్కడ చెప్తున్నాడు ఏమని? సమయంతో ఇక్కడ మనకు సంబంధం. ఇందాకేమో అన్ని చోట్ల ఆయనే ఉన్నాడు అని చెప్పి తెలుసుకున్నాం. ఇప్పుడు అన్ని సమయాలలో కూడా ఆయనే ఉన్నాడు అని చెప్పి మనము భూతకాలంలో ఉండము, భవిష్యత్ కాలంలో ఉండము, కేవలం వర్తమాన కాలంలోనే ఉంటాం. కానీ భగవంతుడు అన్ని కాలాలలో ఉంటాడు. ఇదే మనము
విశ్వం విష్ణుర్ వషట్కాలో భూత భవ్య భవత్ ప్రభు అంటాం. అంటే పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అన్ని చోట్ల కూడా ఉండగలిగేటటువంటి వాడు. ఆయన ఏం చేశాడు? ఉత అమృతత్వశేషాన యద అన్నేన అతిరోహతి అంటున్నాడు. అంటే ఏంటి? అమృత రూపంలో ఎవరైతే ఉన్నాడో ఆయన కూడా భగవంతుడే. అన్న రూపంలో మన లోపల ఎదుగుతున్నాడు కదా, అది కూడా భగవంతుడే. అమృత రూపంలో ఉన్నటువంటి వ్యక్తికి తినాల్సిన అవసరం ఏముంది? ఏది తినాల్సిన అవసరం లేదు. ఎప్పటికీ శాశ్వతమైనటువంటి రూపము. అన్న రూపంలో ఉన్నటువంటివి ఏంటి? అశాశ్వతమైనటువంటివి. ఇప్పుడు మన దేహాలు అశాశ్వతమైనటువంటివి, కానీ ఇందులో కూడా ఆత్మస్వరూపంలో ఉన్నటువంటిది భగవంతుడే. అంటే అన్న రూపంలో విస్తరించేవాడు కూడా భగవంతుడే, అమృత రూపంలో కూడా విస్తరించి ఉన్నటువంటి వాడు కూడా భగవంతుడే. అటువంటి మహోన్నతమైనటువంటి తత్వం ఇక్కడ మనకు తెలుస్తున్నది. గతంలో ఉన్నది, ప్రస్తుతం ఉన్నది, భవిష్యత్తులో రాబోయేది అంతా కూడా ఆ పరమ పురుషుడే. భగవంతుడు లేని సమయం లేదు. ఇంతకు ముందరి శ్లోకంలో ఏం తెలుసుకున్నాము? భగవంతుడు లేనటువంటి స్థలము లేదు అని చెప్పి తెలుసుకున్నాం. ఇప్పుడు భగవంతుడు లేనటువంటి సమయం లేదు. ఆయన ఎక్కడైతే మరణం లేనటువంటి మోక్ష ప్రపంచము, మోక్ష సామ్రాజ్యము ఉంటుందో దానికి ఆయన అధిపతి. అదే కాకుండా ఆహారం తీసుకునేటటువంటి ఈ జనాలందరూ ఉన్నారు కదా, ఈ ప్రాణకోట్లు ఏవైతే ఉన్నాయో, భూచరాలు, కేచరాలు, జలచరాలు, ద్విపాదము, చతుష్పాదము, ఇవందరికీ కూడా ఈ ప్రాణకోటి రూపంలో ఉన్నది కూడా ఆయనే. దీని అర్థం ఏంటంటే భగవంతుడు అన్ని టైంలలో ఉన్నాడు, అన్ని జీవులలో ఉన్నాడు, అన్ని ప్రాంతాలలో ఉన్నాడు. త్రికాల స్వరూపుడు, అన్ని లోకాలకు కూడా అధిరోహించినటువంటి వాడు. ఇక్కడ మనకు అన్నేనా అధిరోహతి అంటే అన్నం ద్వారా పెరుగుతాడు. అన్నం ద్వారా దేవుడు పెరగడు. అన్నం ద్వారా పెరిగేటటువంటి అతిరోహతి అంటే పెరగడం. ఆ పెరిగేవాడు ఎవరు? మనందరికీ కూడా ఆహారం లేదే పెరగం. అంతెందుకు, ఇప్పుడు ఒక చిన్న బీజం లోపల ఒక చెట్టు యొక్క లక్షణాలు ఉన్నాయి. అది చూసినప్పుడు మనకు అనిపించదా ఎప్పుడైనా? ఇంత చిన్న విత్తనంలో ఇన్ని గొప్ప లక్షణాలు ఎలా ఉన్నాయి? ఆశ్చర్యం అనిపిదా? ఎప్పుడు చూడగానే ఇలాంటివి చూసినప్పుడే మనకు ఆలోచన రావాలి. ఆలోచన వచ్చినప్పుడే భగవంతుడు వ్యక్తం, అవ్యక్తం ఇవన్నీ అర్థమవుతాయి. ఇప్పుడు వ్యక్త రూపంలో లేదు, ఒక చిన్న విత్తన రూపంలో ఉన్నప్పుడు అవ్యక్త రూపంలో దేవుడు ఉన్నాడు. కానీ అదే చెట్టు రూపంలో వచ్చినప్పుడు వ్యక్త రూపంలోకి వచ్చాడు. కనిపించని రూపంలోంచి కనిపించే రూపంలోకి భగవంతుడు వస్తాడు. అంటే భగవంతుడు అనేవాడు ఏదో మనకు మోక్షాన్ని ఇస్తాడు, అది ఓకే, అది కరెక్టే. కానీ ప్రతిరోజు నీకు ఆకలి తీర్చేదేవాడు? మనల్ని ప్రతిరోజు బతికించేదేవాడు? అన్ని కాలాలలో ఉన్నటువంటి ఆయన ఎవరు? ఇదంతా కూడా భగవంతుడే. తర్వాత శ్లోకం లోపల మనం ఏమనుకుంటున్నాం? ఈ కనిపించేదంతా కూడా ఆయన మహిమ, ఆయన ఒరిజినల్ స్వరూపం కాదు. మహిమ అంటే ఏంటి? హీజ్ క్యారెక్టరిస్టిక్. ఇప్పుడు శ్రీనివాస్ అంటే ఎవరు? మాట్లాడడం ఆయన క్యారెక్టరిస్టిక్. ఈ వ్యక్తి ఎవరు ఉన్నాడు అంటే ఆయన యొక్క క్యారెక్టరిస్టిక్. అగ్ని ఉంది అంటే వేడి అనేటటువంటి దాని లక్షణము. నీరు అంటే దాహం తీర్చేది దాని లక్షణము. ఇలా ప్రపంచంలో నీకు కనిపించే ప్రపంచం ఏదైతే ఉందో ఏతావాన్ అస్య మహిమ, ఆయన యొక్క మహిమనయ్యా బాబు. ఇదంతా కనిపించేదంతా కూడా ఉంది కదా ఆయన యొక్క మహిమ. మహిమ అంటే మనం ఏమనుకుంటాం? ఇంద్రజాలం సినిమాలో లాగా అని ఒక కిరణం వచ్చి మనల్ని లేపడము, ఇది కాదు. మనకేంటంటే ఈ కనిపించేదంతా కూడా నీకు మహిమనే. అగ్ని వేడిగా ఉండడానికి కారణం ఏంటండి? హలో, అగ్ని వేడిగా ఉండడానికి కారణం ఏమిటి? నీరు దాహం తీర్చడానికి కారణం ఏంటి? భగవంతుడే సార్. గులాబీ పువ్వు గులాబీగానే ఉండడానికి కారణం ఏంటి? శక్తి, చైతన్యమే సార్. దాంట్లో ఉన్న చైతన్యమే. నల్లగా ఉంటే బాగుండదు. ఉన్న చైతన్యం కారణంగానే. తెల్ల పువ్వు తెల్లగానే ఉంటుంది, మల్లె పువ్వు తెల్లగానే ఉంటుంది. కారణం ఏమిటి? నల్లగా ఉంటే బాగుండదు గనక. ఆ బాగుండదు. ఎందుకు బాగుండదు? ఎందుకు బాగుండదు అంటే అది భగవంతుడు అందులో ఉన్నాడు. అది భగవంతుడి లక్షణము కాబట్టి అది భగవంతుడు. ఏతావాన్ అస్య మహిమ. ఆయన స్వరూపం వేరు, ఆయన మహిమ వేరు. స్వరూపము చాలా ఉంది, 100% స్వరూపము. కానీ ఇప్పుడు నీకు కనిపించేదంతా కూడా ఏతావాన్ అస్య మహిమ. ఎవరి మహిమ? ఆయన యొక్క మహిమ. ఇదంతా కూడా చాలా బ్యూటిఫుల్ పాయింట్ అండి, చాలా బ్యూటిఫుల్ పాయింట్. మీరు ఎమోషన్ అయ్యి ఫీల్ అయితే గానీ ఈ పాయింట్ అర్థం కాదు. ఇదంతా కూడా ఆయనది. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన దీన్ని కూడా దాటి ఉన్నాడు. అతః జాయాంచ పురుష. జాయాన్ అంటే జ్యేష్ఠ అనే పదం అని చెప్పేసి అన్నాం. అతః అంటే దీనికంటే కూడా, అతః దీనికంటే కూడా జాయాన్ అధికుడు, జ్యేష్ఠుడు, విశాలమైన వాడు, గొప్పవాడు, పెద్దవాడు, పురుష ఆ పురుషుడు అని చెప్తున్నాడు. నీకు కనిపించేదంతా కూడా దేవుడు మహిమ. కానీ ఈ మహిమను చూసి ఇదే దేవుడు అనుకోకు నువ్వు.
దీన్ని దాటి కూడా ఉన్నాడు. ఈ పురుషుడు అనేటటువంటి పరమాత్మ పరబ్రహ్మ స్వరూపం ఏదైతే ఉందో ఇదంతా కూడా దాటి ఉన్నాడు ఆయన. పాదస్య విశ్వభూతాని, పాద అస్య విశ్వ భూతాని అంటే ఆయన ఒక పాదములోనే ఈ విశ్వంలో ఉన్నటువంటి సర్వభూతములు ఉన్నాయి. సమస్త సృష్టి నీకు కనిపించని సృష్టి అంతా కూడా ఒక్క పాదమే. నీకు కనిపించేది కొంత ఉంది, టెలిస్కోపుల ద్వారా చూస్తే కొంత కనిపిస్తుంది. టెలిస్కోప్ లో శక్తి లేదు ఇంకా మొత్తం చూడడానికి. ఈ 25% కూడా చూడడానికి మనకు శక్తి లేదు. అదంతా కూడా ఆయనది ఒక్క పాదమేనయ్యా. ఇదంతా కూడా ఆయనది ఒక్క పాదమే. తర్వాత చెప్పినట్టు త్రిపాదస్య అమృతం దివి, త్రిపాదస్య మూడు పాదములు అస్య ఆయన యొక్క షష్ఠి విభక్తి అమృతం దివి అంటే దివ్య స్థితి లోపల ఉన్నాయి. ఇంకా అది అమృతమైనటువంటి నాశనం కానటువంటి గొప్పదైనటువంటి స్థితి లోపల ఉన్నటువంటిది ఆ 75%. చైతన్యవంతమైనటువంటి స్థానం ఇంకా 75% ఉంది. మనకు కనిపించని ప్రపంచం ఏదైతే ఉందో ఒకవేళ అంతా కనిపించింది అనుకోండి, మన దగ్గర సైన్స్ టెక్నాలజీ బాగా డెవలప్ అయ్యి మన టెలిస్కోప్ లో ఈ కనిపించేదంతా చూస్తే అది కేవలం 25%. పాపం ఇప్పటికి కూడా సైంటిస్టులు ట్రై చేస్తున్నారు. ఇంకా 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 పెద్ద పెద్ద టెలిస్కోపులు తీసుకొచ్చి కొండల మీద పెట్టి చూస్తే కనిపిస్తుంది, చాలా కనిపిస్తుంది. గెలాక్సీలు, మనలాంటి గెలాక్సీలు. మనది ఒక పాలపుంత గెలాక్సీ. మన జన్మ ఎలాంటి జన్మనో తెలుసా? దోమల జన్మ దేవుడికి. నిజంగా ఆనెస్టీ చెప్తే మన పాలపుంతలో ఒక చోటు నుంచి ఇంకో చోటికి వెళ్ళలేం. మన గెలాక్సీలో ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి 10,000 లైట్ ఇయర్స్ పడుతుంది. అంటే దాదాపు అసంభవం, మనం వెళ్ళలేము. ఇంకా లైట్ ఎంత స్పీడ్ తోనైతే వెళ్తుందో అంత స్పీడ్ తో వెళ్తే కూడా 10,000 సంవత్సరాలు. మన గెలాక్సీ నుంచి పక్క గెలాక్సీ ఆండ్రోమెడా గెలాక్సీకి వెళ్ళాలి అంటే 2.5 మిలియన్ అంటే 25 లక్షల కాంతి సంవత్సరాలు. ఎక్కడ అసలు అంత స్పీడ్? అంటే మనము భగవంతుడు సృష్టిని ఊహించడానికి కూడా వీల్లేదు. ఇది కేవలం కనిపించే విశ్వంలో. కనిపించనిది ఇంకా 3 వంతులు ఉన్నది. అంటే ఈ కనిపించేటటువంటి మొత్తం సమస్త సృష్టి కూడా ఆయన మహిమనే. కేవలము ఒక పాదము మాత్రమే. ఇంతకంటే కూడా ఆయన విస్తరించి ఆయన 3 పాదాలు అమృత తుల్యంగా అమృత స్వరూపమై ఉన్నాయి. సో మనకు కనిపించేది చాలా తక్కువ. అంటే ఇప్పుడు మనకు అర్థమవుతుంది అన్నమాట. ఏంటంటే భగవంతుడు అంటే మనం ఏదో అనుకుంటున్నాం, కానీ ఇంత గొప్ప తత్వము. భగవంతుడు అంటే ఏదో నేను పారాయణం చేశాను, అడ్డగోలు భజనలు చేశాను అని చెప్పేసి అది కాదు. భగవంతుడు అంటే ఇంత గొప్ప తత్వము. భగవంతుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎలా అర్థం చేసుకుంటాము? ఈ చెప్పిన ఉదాహరణలు ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి చెప్పండి. 4 పాదాలలో ఒక పాదం మాత్రమే నువ్వు చూడగలిగేది. చూస్తున్నావని కాదు, చూడగలిగే. సార్ నేను ఇల్లు కూడా దాటాను సార్, నాకు తెలుసు, మా ఇల్లు తెలుసు, వనపర్తి తెలుసు, శ్రీశైలం తెలుసు, తిరుపతి తెలుసు సార్ అన్నామంటే కుదరదు. ఇది మీకు తెలిసి నాకు తెలిసి ఎంతైతే ప్రపంచం ఉందో మన వాళ్ళకి జాగ్రఫీనే సరిగా తెలియదు. శ్రీనివాస్ స్టూడెంట్స్, పరమానందయ్య శిష్యులు. సో మరి ఏం చేస్తాం? అలాంటిది ఈ చిన్న భూమి బుజ్జిది భూమి. ఇటువంటి భూమి 13 లక్షల భూములు ఒక సూర్యుల్లో ఫిట్ అవుతాయి. అటువంటి సూర్యుడు ఇంత చిన్న నక్షత్రం, డ్వార్ఫ్ నక్షత్రం అంటారు. మరుగుజ్జు నక్షత్రం ఎవరయ్యా అంటే సూర్యుడు. ఇదేంటి ఒక్క మన గెలాక్సీలో. ఇలాంటివి మళ్ళీ 100 కోట్ల లక్షల కోట్ల గెలాక్సీలు ఉన్నాయి. ఒక్కసారి ఊహించండి. అంటే మీకు సార్ ఇవన్నీ నిజమా సార్, ఉన్నాయా సార్? కళ్ళు తెరిచి చూడవయ్యా, పైన ఆకాశం చూడవయ్యా. చూస్తే నీకు కనిపిస్తున్న నక్షత్రాలు ఉన్నాయి కదా, ఆ నక్షత్రాలన్నింటిలోకి కూడా చిన్న నక్షత్రం మన సూర్యుడే. ఇప్పుడు అర్థం చేసుకోవాలి. అంతేగాని నాకు తెలియాలి అంటే ఏం చదవను చెయ్యను అన్ని తెలియాలంటే ఎక్కడి నుంచి తెలుస్తాయి? అదనమాట. సో తర్వాత శ్లోకంలోకి వెళ్తే మనకేమంటున్నాడు ఇక్కడ? త్రిపాద్ ఊర్ధ్వ ఉదయిత్ పురుష. త్రిపాద్ అంటే 3 పాదాలు, ఊర్ధ్వ అంటే పైకి, ఉదయిత్ ఉదయించినటువంటి పురుష అంటే పురుషుడు తన 3 పాదాలు ఏవైతే ఉన్నాయో ఒక పాదం గురించి నువ్వు తెలుసుకున్నావు. ఈ శ్లోకంలో ఏం తెలుసుకుంటున్నావు? మిగతా 3 పాదాలలో చైతన్యవంతమైనటువంటి అతీతమైనటువంటి వీటన్నిటికై అతీతమైనటువంటి పురుషతత్వము అంటే సర్వవ్యాపక చైతన్యము. చైతన్యము అంటే ఏంటి? ఎప్పటికీ పాడైపోనటువంటి ఆనందమయమైన శక్తి, తరగనటువంటి సంపదనే చైతన్యం అంటారు. ఎప్పటికీ తరగని సంపద. ఆయుష్,
సంపదలో ఎన్నో వస్తాయి. ఆయుష్ వస్తుంది, ఆనందం వస్తుంది, భోగభాగ్యాలు వస్తాయి, బంధువులు వస్తారు, చుట్టాలు వస్తారు, స్నేహితులు వస్తారు, సేవకులు వస్తారు, ధన కనక వస్తు వాహనాలు, ఇవన్నీ కూడా కలుపుకుంటే ఒక ఆనందం అనుకుంటే, అటువంటి నిరంతరము ఆనందంగా ఉండేటటువంటి ఆ భగవంతుడు 3 పాదాలలో ఉదయించి ఉన్నాడు. ఒక పాదం మాత్రం ఈ లోకంలో ఉన్నది. అది ఎట్లా ఉంది? ఈ లోకంలో ఉన్నటువంటి ఒక పాదము, పాదో అస్య, పాద అస్య అంటే ఆయన యొక్క, ఇహ అంటే ఇక్కడ ఈ లోకంలో, అభవాత్ అంటే అయింది. ఎలా అయింది? పునః పునః, మాట మాటకి. అంటే ఏమిటి? ఇప్పుడు ఒక పాదంతోని సృష్టి చేశాడు. ఈ ఒక సృష్టి పునః పునః అవుతుంది. పునః పునః అంటే ఇప్పుడు ఆ 3 భాగాలు వదిలేయండి, ఈ ఒక్క పాదాన్ని పట్టుకోండి. ఇదే మాటి మాటికి పుడుతోంది, చనిపోతుంది. ఇందులోనే మనకు తెలిసిన 4 ప్రళయాలు జరుగుతున్నాయి. నిత్య ప్రళయం, నైమిత్తిక ప్రళయం, ప్రాకృతిక ప్రళయం, ఆంత్యక ప్రళయం. అయిపోయిన తర్వాత ఇది కొలాప్స్ అయిపోతుంది. మళ్ళీ సృష్టి జరుగుతుంది, మళ్ళీ నశించిపోతుంది, మళ్ళీ సృష్టి జరుగుతుంది, మళ్ళీ నశించిపోతుంది. 4 రకాల ప్రళయాలతోటి ఈ ఒక్క పాదము, ఈ 3 పాదాలలో ఆయన చైతన్యవంతంగా ఆయన ఉన్నాడు. ఈ ఒక్క పాదంలో మాత్రమే ఈ 4 రకాల ప్రళయాలు. అంటే ఇక్కడ ఈ శ్లోకం యొక్క పాదం అర్థం ఏంటంటే, ఆయన ఒక పాదం ఏదైతే ఉందో అది మళ్ళీ మళ్ళీ పునః పునః ఈ లోకంలో అవతరిస్తోంది అని చెప్పేసి చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ మరి ఉన్నటువంటి హిందులో మరి భగవంతుడు లేడా? ఉన్నాడు. ఇక్కడ కూడా భగవంతుడు ఉన్నాడు. తతో విశ్వం వ్యక్రమత్. వ్యక్రమత్ అంటే వ్యాపించి ఉండడము. ఈ విశ్వం అంతా కూడా ఇందులోపల భగవంతుడు. అంటే ఈ సమస్త జగత్తులోని కనిపించే ఈ ఒక్క పాదం ఏదైతే ఉందో, మాటి మాటికి పడిపోతుంది, మళ్ళీ సృష్టి, మళ్ళీ లయం, మళ్ళీ సృష్టి. ఆ 3 పాదాలు పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఈ ఒక్క పాదంలోనే అందరి లోపల అన్ని వైపులా భగవంతుడు వ్యాపించి ఉన్నాడు. ఎలా వ్యాపించి ఉన్నాడా భగవంతుడు? సార్ నిజంగా ఈ సృష్టి మొత్తంలో ఉన్నాడా భగవంతుడు? అవును. ఎక్కడున్నాడు సార్? చెట్టులో ఉన్నాడా? పుట్టలో ఉన్నాడా? నాలో ఉన్నాడా? జలచరంలో ఉన్నాడా? ఖేచరంలో ఉన్నాడా? భూచరంలో ఉన్నాడా? ఎక్కడున్నాడు అంటే ఇది చూసుకోండి. స ఆశన అనశనే అభి. చక్కగా విడదీసుకుంటే స అంటే ఆ పురుషుడు, సహ ఆ పురుషుడు. అశనము అంటే తినడం. ఇది మనం విష్ణు సహస్రనామంలో తెలుసుకున్నాము. అనశనే అంటే ఫుడ్ తిననివి. ఫుడ్ తినేవి కొన్ని, ఫుడ్ తిననివి కొన్ని. వీటన్నింటిగా కూడా ఆయననే కనిపిస్తూ ఉన్నాడు. ఈ భగవంతుడు తినే వస్తువులు, తినని వస్తువులలో కూడా ఆయనే ఉన్నాడు. మళ్ళొకసారి చెప్తాను. ఈ శ్లోకం యొక్క ప్రారంభం ఎలా అయింది? 3 భాగాలలో ఆయన విస్తరించి ఉన్నాడు. క్లియర్, అంతవరకు మనకేం ప్రాబ్లం లేదు. ఈ ఒక భాగం ఏదైతే ఉందో పడిపోతుంది, మళ్ళీ లేస్తుంది, పడిపోతుంది, మళ్ళీ లేస్తుంది, పడిపోతుంది, మళ్ళీ లేస్తుంది. ఇందులోపల భగవంతుడు వ్యాపించి ఉన్నాడు. ఎలా వ్యాపించి ఉన్నాడు? అన్నం తినే వాటి లోపల, అన్నం తినని వాటి లోపల వ్యాపించి ఉన్నాడు. అన్నం తినేవి చెప్పండి ఒకసారి ఎవరైనా. హలో, ఎవరెవరు అన్నం తింటారండి? జీవులు సార్, జీవులు, పశు పక్షులు అన్ని. జీవులు సార్, జీవులు, ప్రాణులు, పక్షులు అన్ని సార్. మరి అన్నం తిననివేవి? రాళ్ళు, చెట్లు, వృక్షాలు, అది సముద్రాలు, రాళ్ళు, కొండలు, పర్వతాలు, జడ పదార్థాలన్నీ. జడ పదార్థాలన్నీ కూడా ఆయన. సో కాబట్టి ఇప్పుడు ఏంటి, దీని నుంచి ఏమర్థమైంది మనకు? ఆఖరికి జడము, తర్వాత చైతన్యము, అన్ని వస్తువులు కూడా ఆయననే. తినే వస్తువులు ఆయననే, తినని వస్తువులు కూడా ఆయననే. తిననివి ఆయననే, తినేటటువంటి జీవులు కూడా ఆయననే. పూర్తి స్థాయి లోపల ఆయన వ్యాప్తి చెంది ఉన్నాడు. అంటే ఈ శ్లోకం యొక్క పూర్తి అర్థం మనం ఏం తెలుసుకోవచ్చు? ఈ పురుషుడు, పరమ పురుషుడు ఎవరైతే అనుకున్నామో 3 పాదాలలో చైతన్యవంతంగా ఎక్కడో ఒక చోట ఉన్నాడు. ఆయన అతీతమైనటువంటి ఉన్నత స్థానంలో ఉన్నాడు. మిగిలిన ఒక పాదం ఏదైతే ఉందో సృష్టి స్థితి లయ, సృష్టి స్థితి లయ, సృష్టి స్థితి లయ, సృష్టి స్థితి లయ, పుట్టడము, చనిపోవడము, పుట్టడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ సృష్టి మొత్తం కొలాప్స్ అయిపోతుంది. ఎప్పుడు కొలాప్స్ అవుతుంది? ఆంత్యక ప్రళయం అయినప్పుడు కొలాప్స్ అయిపోతుంది. కొలాప్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ అవుతుంది, మళ్ళీ కొలాప్స్ అయిపోతుంది, మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ అవుతుంది, మళ్ళీ కొలాప్స్ అయిపోతుంది, మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ ఒకసారి కొలాప్స్ అవుతుంది. నిత్య ప్రళయం, నైమిత్తిక ప్రళయం, ప్రాకృతిక ప్రళయం, ఆంత్యక ప్రళయం. ఈ 4 మెట్లలో మొత్తం ఒక్కొక్కటి మొత్తం నాశనం అయిపోయాక మళ్ళీ మొదటి నుంచి పుడుతుంది ఈ ఒక్క పాదము. ఈ ఒక్క పాదంలోనే ఉండేటటువంటి తినే వాటిల్లోనూ, తినని వాటిల్లోనూ, అంటే మీనింగ్ ఏంటంటే జడ వస్తువుల్లోనూ,
చైతన్య వస్తువుల్లోనూ కూడా ఉన్నటువంటిది ఆయనే అయి ఉన్నాడు. ఈ శ్లోకం అర్థం కాని వాళ్ళు అడగండి, సిగ్గుపడద్దు. కావాలంటే ఆపేసేయమంటే ఆపేస్తాను, కానీ శ్లోకం అర్థం కాకుండా మనం ముందుకు వెళ్ళకూడదు. జై ఆ శ్రీకృష్ణ. శ్లోకం చెప్తారా? పాదవోర్ధ్వ ఉదయ పూరుష ఒకటి చెప్పారు. నేను ఏం చెప్పి ఈ శ్లోకం మొత్తం ఒకసారి మొత్తం ముందు చదువుతాను చూడండి. ఆ త్రిపాద ఊర్ధ్వ. త్రిపాద అంటే 3, ఊర్ధ్వ. ఊర్ధ్వ అంటే ఏంటి? పైన. త్రిపాద ఊర్ధ్వ. త్రిపాద ఊర్ధ్వ అంటే 3 పాదములకు పైన. ఇంతవరకు క్లియరా? మీకు ఒక్కొక్క వర్డ్ చెప్తున్నాను. తర్వాత ఏముంది? త్రిపాద ఊర్ధ్వ తర్వాత ఏముంది? పాదోస్య అభవత్ పునః. కాదు, త్రిపాద ఊర్ధ్వ పద్యం. ఉదయ పూరుష. ఉదయిత్ పూరుష. ఉదయిత్ అంటే ఉద్భవించాడు, పుట్టాడు, పురుషుడు. అంటే ఈ 3 భాగములలో కూడా ఉదయిస్తూ ఉన్నాడు, చైతన్యవంతంగా ఉన్నాడు పురుషుడు అని అర్థం. ఉదయిత్ అంటే ఉదయించడము. ఉదయించడం అంటే ఇది చైతన్యవంతంగా ప్రకాశవంతంగా ఉన్నాడు అని మీనింగ్. పురుష అంటే పురుషుడు. త్రిపాద ఊర్ధ్వ ఈ 3 పాదములకు కూడా ఉన్నతంగా, 3 పాదాలలో ఉన్నతంగా ప్రకాశిస్తూ ఉన్నాడు. ఇందులోపల పదం అర్థమైందా? అర్థమైంది సార్. నెక్స్ట్ రెండవది చెప్పండి. పాదోస్య దగ్గర మళ్ళీ నెక్స్ట్ వర్డ్ తెలియలేదు, రాసుకోలేకపోయింది. ఇహ అభవత్. ఇహ అంటే ఈ లోకంలో, అభవత్ పునః పునః అంటే ఏంటి? పాదోస్యే అంటే పాద అస్య ఇహ. దాన్ని విడగొట్టుకోవాలి. పాద అస్య ఇహ. పాదోస్యేహ. పాదోస్యేహ చెప్పండి. పాదోస్యేహ అనండి. పాదోస్యేహ. పాద అస్య ఇహ. అభవత్. అభవత్ అంటే అయిపోయినది, ఉద్భవించిపోయినటువంటిది. అభవత్ అంటే పుట్టేసినటువంటిది, అయిపోయినటువంటిది, ఉద్భవించినటువంటిది, పుట్టేసింది, సృష్టింపబడినటువంటిది. అది ఏది? పునః పునః మళ్ళీ మళ్ళీ ఉదయించుతుంది. ఈ పాదంతోని ఆయన పాదం ఏదైతే ఉందో ఆ పాదంలో ఉన్న భాగమంతా ఏదైతే ఉందో అది మళ్ళీ మళ్ళీ ఉదయిస్తుంది. అంటే మళ్ళీ పుడుతోంది. అంటే ఒకసారి సృష్టి, ఒకసారి స్థితి, ఒకసారి లయ అయిపోయి మళ్ళీ పుడుతోంది. నెక్స్ట్ తతో విశ్వ. మళ్ళీ అక్కడ రాయలేదు సార్ సరిగ్గా. వ్యక్రమత్ అంటే ఇది మనం ఇంతకు ముందు కూడా తెలుసుకున్నాం. వ్యక్రమత్ అంటే ఆక్రమింపబడము, విస్తరింపబడము, వ్యాపింపబడము, అంతటా ఉండడము. ఇదంతా కూడా వ్యక్రమత్. ఇది మనము విష్ణు సహస్రనామంలోనూ లలిత సహస్రనామంలో కూడా వచ్చింది ఈ పదం. సో అంతటా వ్యాపించి ఉన్నాడు అంటే ఈ పాదంలోంచి వచ్చి మళ్ళీ మొత్తం అందరిలో వ్యాపించాడు. ఎలా వ్యాపించాడు అనేది తర్వాత. అంటే తతహ అంటే అక్కడ నుంచి, ఆ పాదం నుంచి, విశ్వం అంటే అన్ని వైపులా. విశ్వం అంటే విశ్వం మనకు తెలుసు, విస్తరించడం అన్ని వైపులా. వ్యక్రామత్ అంటే విస్తరించడము, వ్యాపించి ఉండడము. ఎలా వ్యాపించాడు? తతో విశ్వం వ్యక్రమత్ అంటే ఈ ప్రపంచమంతా కూడా అక్కడ నుంచి ఆయన సమస్త జగత్తులో వ్యాపించి ఉన్నాడు. ఎక్కడి నుంచి? ఈ పాద భాగం లోపల అంతటా వ్యాపించి ఉన్నాడు ఆయన అనేటటువంటి మీనింగ్. తర్వాత అదేంటి? స ఆశన అనశనే అభి. స అంటే సహ ఆయన. ఆశనము అంటే మనం తెలుసుకున్నాం. మహాశన అని చెప్పి మనం అందులోపల విష్ణు సహస్రనామంలో మహాశన అనే పదం వచ్చిందా లేదా చెప్పండి. మహాశన అంటే బాగా తినేవాడు అని మీనింగ్. ఆశనము అంటే తినేవాడు అని. అశన అంటే నా ప్లస్ అశన. దీన్ని నై తత్పురుష సమాసం అంటాం. నా ప్లస్ అశనము. అశనము అంటే తినడము, నా అశనము అంటే తినని అవి. వీటిపైన కూడా వ్యాపించి ఉన్నాడు ఆయన. ఈ పాదం ద్వారా ఏం చేశాడు? విశ్వమంతా వ్యాపిస్తూ ఈ అన్నం తినే వాటిలో వ్యాపిస్తున్నాడు, అన్నం తినని వాటిలో కూడా వ్యాపించి ఉన్నాడు. అంటే తినేది ఆయనే అయ్యాడు, తినబడేది కూడా ఆయనే అయ్యాడు, తినని వస్తువులు కూడా ఆయనే అయ్యాడు. ఏ డౌట్ ఉన్నా అడగండి, ఎవరైనా సరే, మొహమాట పడద్దు, ప్లీజ్ అడగాలి. చివరి లైన్ సార్, స ఆశన అనశనే తర్వాత ఏం చెప్పారు? అభి 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 అంటే టువర్డ్స్ దట్ అని. టువర్డ్స్ అంటే అటువైపు అని అంటాం కదా. సారిక, అభిసారిక, అట్లా ఆ అభి అర్థం, అభ్యర్థం, అవి ఆ అభి అనేటటువంటిది అక్కడ మీకు ఉపసర్గ అన్నమాట. ఉపసర్గ అంటే టువర్డ్స్ అని మీనింగ్. అభి అంటే టువర్డ్స్. చెప్పండి ఏంటి మీనింగ్? అభి అంటే టువర్డ్స్, ఆ వైపుగా. ఇంకా
సిగ్గుపడే వాళ్ళు నేర్చుకోలేరు. నేను మళ్ళా చెప్తున్నా, సిగ్గుపడే వాళ్ళు నేర్చుకోలేరు. సిగ్గుపడ్డారు అంటే అనవసరం ఈ క్లాస్ లోపల. మన క్లాస్ లోపల ఎవ్వరూ సిగ్గుపడకూడదు. నేర్చుకోండి. ఎవరు ప్రశ్న? 4 పాదాలని చెప్పారు కదా సార్. భగవంతుడు ఒకటే పాదం మీద ఇన్ని లోకాలతో తిరుగుతున్నాడు, చరాచర జీవుల మీద ఉన్నాడని చెప్పారు కదా. కడమ 3 పాదాలు మరి ఖాళీ. కడమ 3 పాదాలలో ఏముంటుంది? చైతన్యం. చైతన్యం అంటే ఆయన అదంతా ఉపయోగించుకోవట్లేదు. చైతన్యం అంటే ఇందాక మనము అర్థం చేసుకున్నాం. చైతన్యం అంటే ఏంటంటే ఆనందకరమైనటువంటి శక్తి. చైతన్యం అంటే డైనమిక్ నేచర్. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారా? ఈ మాట్లాడుతున్నారని చైతన్యం అంటారు. అన్నం తింటామా? అది చైతన్యం. ఈ చెయ్యిల పైకి లేపుతున్నాను నేను అంటే నిన్నటిదాకా లేపలేదు, యాక్సిడెంట్ అయిందని ఇవాళ లేపుతున్నాను అంటే దీంట్లోపల చైతన్యం ఉంది. అవునా? అదే విధంగా నేను వాసన చూడగలుగుతున్నానా? చైతన్యము. చెవులతో వినగలుగుతున్నానా? చైతన్యము. చైతన్యం అంటే అన్ని సంపదలను సమకూర్చేటటువంటి శక్తి. అన్ని సంపదలని సమకూర్చి మనను ఆనందపరిచేటటువంటి శక్తి. చైతన్యము అంటే మనలో కదిలే శక్తి, మనను కదిలించే శక్తి, మనను భోజనం చేసే శక్తి, భోజనాన్ని అరిగించుకునే శక్తి, మన లోపల ఆహారాన్ని అరిగించుకునే శక్తి, శ్వాస తీసుకునే శక్తి, ఆలోచింపజేసే శక్తి, కోరుకునే శక్తి, ఇవన్నీ రకాల శక్తుల యొక్క ఆనందకరమైన అమృతమైన కలయికని చైతన్యము అంటారు. భగవంతుడు ఎవరమ్మా? చైతన్య స్వరూపుడు. ఆ చైతన్యమే మనలోకి వచ్చింది. నువ్వు ఎవరు? నీ శరీరం కాదు. నువ్వెవరంటే నీ లోపల ఉన్నటువంటి ఆ భగవంతుడు. ఆ భగవంతుడు వెళ్ళిపోతే ఇది పడిపోతుంది శరీరం. మీరు కావాలంటే చూడండి, ఎవరైనా చనిపోయిన వాళ్ళని ఎప్పుడైనా చూడండి, చూస్తే వాళ్ళు అన్ని మనలాగే ఉంటారు, యాజ్ ఇట్ ఈస్ గా. అదే ముక్కు, అదే చెవులు, అవే కళ్ళు, అన్ని అవే యాజ్ ఇట్ ఈస్ అవే ఉంటాయి. ఒక ప్రాణం మాత్రమే ఉండదు వారికి. అంటే అదొక్కటి లేకపోతే, ఆ చైతన్యం ఒక్కటి లేకపోతే, ఆ చైతన్యం లేకపోతే మిగతావేవి పనిచేయవు. కాబట్టి కావాల్సింది ఏంటమ్మా? చైతన్యం. ఈ చైతన్యము 3 భాగాలలో, మిగతా 3 భాగాలలో బారానాలో 75% లో అదంతా ఉంది. భగవంతుడు ఏంటంటే, భగవంతుడు అంటేనే చైతన్య స్వరూపుడు. భగవంతుడికి ఒక రూపం ఉండదు. మన వేదాలలో ఎక్కడా కూడా భగవంతుడికి రూపం ఉండదు. మరి రూపం లేని భగవంతుడిని ఎలా గుర్తిస్తాం? గుర్తించలేం. అందుకని చెప్పేసి ఏంటంటే వాటిని పురాణ రూపంలో, కథల రూపంలో మనకు తెలియజేశారన్నమాట. తెలియజేయడం ద్వారా ఏమైందంటే, భగవంతుడు మనకి ఏ విధంగానైతే వ్యక్తీకరింపబడ్డాడో వాటిని పురాణములు అంటారు. భగవంతుడు తనను తాను వ్యక్తీకరించుకోక ముందు, అంటే వెన్ హీ వాజ్ నాట్ ఎట్ మేనిఫెస్టెడ్, తనను తాను మేనిఫెస్ట్ చేసుకోక ముందు ఉన్నటువంటిది వేదము. తనను మేనిఫెస్ట్ చేసుకున్న తర్వాత పురుష సూక్తము. మనకు 2 సూక్తాలు గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా. ఇది నాసదీయ సూక్తము, ఇది పురుష సూక్తము. నాసదీయ సూక్తంలో దేవుడు 100% చైతన్యవంతుడు. పురుష సూక్తంలో ఆయన తనను తాను వ్యక్తపరుచుకుని ప్రపంచమంతా పుట్టించాడు. ఈ ప్రపంచమంతా ఎలా పుట్టింది? అలాగే పుట్టింది. సార్ ఇది నిజమేనా సార్? నిజమే. ఒక చిన్న విత్తనంలోంచి ఒక మహావృక్షం ఎలా వచ్చింది ఆలోచించు. ఒక చిన్న జీవి, కనిపించని జీవి, అందులోపల కూడా చైతన్యం ఎక్కడి నుంచి వచ్చింది ఆలోచించాలి. ఆలోచించినప్పుడే భగవంతుని నమ్ముతాం. భగవంతుని నమ్మడం అంటే మూఢనమ్మకాలు పెట్టుకోకూడదు, పిచ్చి నమ్మకాలు పెట్టుకోకూడదు. ఆలోచనతో వచ్చే నమ్మకం పెట్టుకుంటే భగవంతుని ప్రతి చోట గుర్తిస్తావు. నేల మీద నడుస్తున్న ఒక చిన్న చీమను చూడు. మీరు ఒక బల్లి నడుస్తూ ఉంటుంది, బల్లిని దాన్ని ఆపండి, దానికి భయం వేస్తే అది ఏం చేస్తుంది తెలుసా? దాని తోక భాగాన్ని కట్ చేసుకుని వెళ్ళిపోతుంది. అది మళ్ళీ తోకను పెంచుకుంటుంది. అది ఇంత శక్తి ఎవరిచ్చారు? ఈ తెలివితేటలు ఎవరిచ్చారు? ఈగల్, అది గరుడ పక్షి, అది ఎలా చూస్తుందంటే కొన్ని వేల కిలోమీటర్ల పైనుంచి కిందికి చూస్తుంది. 10 కిలోమీటర్ల పైనుంచి కిందికి చూడడం అంటే మాటలా? 10 కిలోమీటర్లు అంటే మన ఎవరెస్ట్ కంటే ఎక్కువ. కిందకు చూసి కింద ఉన్న వస్తువుని ఎవరిచ్చారు ఆ చూసే శక్తిని? సో భగవంతుడి యొక్క మిరాకిల్స్ ఇవన్నీ కూడా ఏతావాన్ అస్య మహిమ, ఇదంతా కూడా భగవంతుడి మహిమ అని చెప్పేసి గుర్తించడం మనుషులమైనటువంటి మన యొక్క ధర్మము. జై శ్రీకృష్ణ. అర్థమైందా అమ్మా? ఎవరు ప్రశ్న అడిగారో నాకు తెలియదు. అర్థమైందా? అర్థమైంది సార్. ఓకే, థ్యాంక్ యూ. వెరీ గుడ్. ఇంకెవరన్నా అడగండి. చాలా మనము కొన్ని కోట్ల జన్మల అదృష్టం చేసుకుంటే ఈ భగవంతుడి గురించి తెలుసుకుంటున్నామని గుర్తుంచుకోండి. చాలా గొప్పది. ఈ 3 పాదాలలో అవ్యక్త స్థితి, అతీత శక్తి ఉంది. భగవంతుడి యొక్క సంపూర్ణ శక్తి ఉంది. మన సృష్టికి అతీతమైనటువంటిది ఉంది. అంటే మన సృష్టికి సంబంధం లేనటువంటిది, సృష్టితో ఏమాత్రము సంబంధం లేనటువంటిది. ఇందులోపల ఒక పాదం మాత్రం ఆయన అవతరణ కోసం దిగాడు.
ఈ అవతరణ కోసం దిగిన దాన్నే మనం గనక పురాణాలు అంటే నా ఫేవరెట్ పురాణం మీ అందరికీ తెలుసు, భాగవతంలో ఎన్ని అవతారాల్లో వచ్చాడండి? హలో, నిద్రపోయారు అందరూ, చాలా డీప్ గా వెళ్ళిపోతున్నారు స్లీప్ లోకి. 22 అవతారాల లోపల ఆయన కనిపిస్తాడు. అది ఏకపాదం అన్నమాట, అది ఏకపాదం. అర్థమైందా అందరికి? సో మనకు అక్కడ ఆ ఇప్పుడు ఇదేమైతున్నాయంటే మన పురాణాలన్నీ కూడా ఈ ఏకపాదం నుంచి ప్రారంభమవుతాయి. వేదాలలోంచే పురాణాలు వచ్చాయి. నేను అందరికీ ఏమని చెప్పాను? శ్రీ సూక్తం, పురుష సూక్తం బట్టి కొట్టుకోమని చెప్పాను. ఎందుకని? ఇవి మాత్రమే, వేద మంత్రాలు మాత్రమే మనకు పారాయణ ఫలితాన్ని ఇచ్చేవి. మళ్ళీ చెప్తున్నాను, వేద మంత్రాలు ఇవే కాదు, మనం మొదట్లో నేర్చుకున్న అగ్ని సూక్తము అవన్నీ కూడా ఎవరికి వస్తే అవి. ఈ సూక్తములు ఎందుకు బట్టి కొట్టమంటాము? అర్థము తెలిసినా తెలియకపోయినా కూడా ఇవి కదిలే శక్తి ఏదైతే ఉంటుందో ఆ వైబ్రేషన్ శక్తి, అది హర్డ్స్ 25,000 వరకు 30,000 వరకు కూడా వెళ్తుంది. తద్వారా నీ లోపల అనిర్వచనీయమైనటువంటి శక్తిని అందజేస్తాయి. అంత గొప్పది పురుష సూక్తం, శ్రీ సూక్తం. సో పురుష సూక్తం లోపల ఇది మనము భగవంతుడి యొక్క పరిపూర్ణ తత్వాన్ని మనం తెలుసుకుంటూ ఈ పావు భాగం గురించి మాత్రమే తెలుసుకుంటున్నావు. పావు భాగం మాత్రమే ఆయన నుంచి తెలుసుకుంటున్నాము. క్లియర్? అంటే ఆ విరాట పురుషుడు ఎవరైతే ఉన్నాడో ఆయన 3 పాదాల భాగము మనకు కనిపిస్తున్నటువంటి భౌతిక ప్రపంచము, ఈ సృష్టి ఏదైతే మన లోకము ప్రపంచము అని ఏదైతే అంటామో దీనికి అతీతంగా నాశనం లేనటువంటి స్థితి లోపల ఉన్నది. మనకు కనిపించే పావు భాగం ప్రపంచం ఏదైతే ఉన్నదో ఇది నాశనమైతోంది, పుడుతోంది, నాశనమైతోంది, మళ్ళీ వస్తుంది, నాశనమైతుంది, పునః పునః అన్నాడు. పునః అంటే మళ్ళీ మళ్ళీ వ్యక్తీకరింపబడుతోంది. అలా వ్యక్తమైనటువంటి ఈ పావు భాగాన్ని కూడా మళ్ళీ ఎవరు చూసుకోవాలి? ఆయనే చూసుకోవాలి. ఆయనే మళ్ళీ ప్రాణమున్న జీవుల్లోనూ ప్రాణం లేని జీవులలోనూ కూడా ఆయనే వ్యాపించి ఉన్నాడు. అర్థమైందా లేదా? సిగ్గుపడే వాళ్ళు ఎంతమంది చేయలేపండి? సార్ మాకు బాగా సిగ్గు సార్ చెప్పండి. నాకేం సిగ్గు కాదా? నాకు కూడా సిగ్గే. ఇంతసేపు చెప్పినా మీకు అర్థం కాలేదంటే ఎవరు సిగ్గుపడాలండి? చెప్పండి, ఎవరు సిగ్గుపడాలి? మీ అందరికి ఇంతసేపు చెప్పినా కూడా అర్థం కాలేదంటే ఎవరు సిగ్గుపడాలి చెప్పండి? హలో, ఎవరు సిగ్గుపడాలి? నేను కదా సిగ్గుపడాల్సింది, అవునా? బాగుందా? మంచిగా అర్థమైందా? వెరీ గుడ్. సో కాబట్టి ఏమవుతుందంటే ఇక్కడ పునః ఇహ అభవత్ పునః, ఇందాక ఆవిడ అడిగిన దాన్ని ఇహ అభవత్ పునః మళ్ళీ ఇక్కడ వ్యక్తమయ్యాడు. అంటే సృష్టి తర్వాత ప్రళయము, ప్రళయం తర్వాత సృష్టి. కాబట్టి కల్పాలు వెళ్ళిపోతూ ఉంటాయి మనం ఉన్న భాగంలో. ఆయన ఉన్న భాగం లోపల ఏమీ జరగదు. ఆయన ఉన్న భాగంలో అది అమృతత్వం అలా ఉంటుందంతే. సో చైతన్యం మనకి ఇక్కడ మనలో అందరిలో మాత్రం చైతన్యం కనిపిస్తుంది. కానీ మనకు రాళ్లలో, రప్పల్లో, పర్వతాలలో చైతన్యం కనిపిస్తుందా? రాయి, మట్టి, నీరు, గాలి, ధూళి ఇవన్నీ జడ పదార్థాల్లాగా ఉంటాయి. కానీ ఆ జడ పదార్థాలలో కూడా ఉన్నటువంటిది భగవంతుడే. ఇదే మనం భగవద్గీత లోపల క్షేత్రజ్ఞ యోగం లోపల తెలుసుకున్నాము. 14వ అధ్యాయంలో కూడా అప్పుడు అడుగుతాడు, మరి అన్నిట్లలో నువ్వే ఉన్నప్పుడు మా కర్మ ఎందుకు ఇలా కాలింది, నా పక్కింటోడు ఎందుకు హ్యాపీగా ఉన్నాడు, నేను ఎందుకు ఇట్లా ఉన్నాను అని. మళ్ళీ అది వేరు. మళ్ళీ ఇప్పుడు దాంట్లోకి వెళ్తే మీరు అడుగుతారు, సార్ ఎందుకు సార్ నా పెళ్లి ఎప్పుడు అవుతుంది సార్, నా కొడుకుకి పెళ్లి ఎప్పుడు అవుతుంది సార్, నా కూతురుకి పెళ్లి ఎప్పుడు అవుతుంది సార్, మా ఆయనకు పెళ్లి ఎప్పుడు అవుతుంది సార్, ఇవన్నీ అడుగుతారు. అందుకోసం అందులోకి వెళ్లకుండా భగవంతుడు కేవలం గుడిలోనే కాదు, మనుషుల్లోనే కాదు, ప్రాణము లేనటువంటి రాళ్లలో, రప్పల్లో, గాలిలో, ధూళిలో, అనురూపంలో ప్రతి దాంట్లో కూడా భగవంతుడు ఉన్నాడు. అణువు నుంచి బ్రహ్మాండం వరకు ఉన్నటువంటిది భగవంతుడే. అందువల్లనే మనం చూసినట్లయితే నీళ్లకు పూజ చేస్తాం, కొండలకు పూజ చేస్తాం. కాబట్టి అది ఆ సత్యాన్ని మనం గుర్తించుకోవాలి. భగవంతుడు చాలా 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 గొప్పవాడు. ఓకే, తర్వాత శ్లోకం ఊరికే స్పృశించి వదిలేద్దాం. 5వ శ్లోకము. తస్మాత్ విరాడ జాయత. ఓకే, ఫస్ట్ లైన్ అందరూ చూస్తున్నారా? ఎవరిది వాళ్ళు శ్లోకాన్ని చూసుకుంటూ ఉండండి. తస్మాత్ అంటే పంచమి విభక్తి. ఓకే, ఆయన నుంచి, ఆయన నుండి, ఆయనతో విడిపడినటువంటి విరాట్, విశ్వరూపమైనటువంటి ఈ స్థూల జగత్తు ఏదైతే విరాట్, ఈ స్థూల జగత్తు ఏదైతే నీకు కనిపించేది ఉందో, అజాయత పుట్టింది ఆయన నుంచే.
నీకు కనిపించేటటువంటి ఈ స్థూల రూపంలో ఉన్నటువంటి నీ కంటికి కనిపించేటటువంటి సృష్టి అంతా కూడా పుట్టింది. తస్మాత్ విరాట్ అజాయత, తస్మాత్ విరాడజాయత, తస్మాత్ విరాడజాయత, తస్మాత్ విరాట్ అజాయత. ఆయనలోంచే ఈ విశ్వరూపం అంతా పుట్టింది. నెక్స్ట్ విరాజ అధిపురుష, విరాజో అధిపురుష అంటే విరాజ అంటే వివిధ రూపములుగా, విరాజ అంటే వివిధేన రాజతే ఇది విరాజ. వివిధ అంటే ఏంటి? వివిధ రూపములలో కనిపించే, చెట్ల రూపంలో, పుట్టల రూపంలో, మనుషుల రూపంలో, చేమల రూపంలో, చీమల రూపంలో, పక్షుల రూపంలో, నీటి రూపం లోపల, నీళ్లలో ఉన్న జలచరాల రూపంలో, అన్నింటిలోంచి కూడా అధి అంటే దాని పైనుంచి, పూరుష అంటే ఈ అంతర్యామి అయినటువంటి భగవంతుడు. అంటే ఈ భగవంతుడు వీటన్నింటి లోపల కూడా ఈ విరాటం అనేటటువంటి ఈ స్థూల ప్రపంచం ఏదైతే ఉందో ఈ స్థూల ప్రపంచంలోంచే ఆయన అన్ని జీవుల్లోకి ప్రవేశించాడు. అన్ని చోట్ల కూడా ఈ పురుషుడు వ్యక్తమయ్యాడు. అంటే ముందుగా భగవంతుడు ఒక 1/4 భాగాన్ని తయారు చేస్తే ఇందులోపల ఒక స్థూలమైనటువంటి సృష్టి తయారైంది. ఆ తయారైన సృష్టిలోనే ఇక్కడ ఉన్నటువంటి వివిధ రూపంలో ఉన్నటువంటి జీవులన్నింటిలోంచి ఆయన కనిపించాడు. ఎలా కనిపించాడు? సజాతో అత్యరిచ్చత. స అంటే సహ ఆయన, ఎవరైతే భగవంతుడు ఉన్నాడో ఆయన జాత అవతారం ఎత్తినవాడై, జాత అంటే జన్మ ఎత్తినవాడు, జన్మనెత్తినవాడు అంటే వ్యక్త రూపంలో కనిపించిన వాడు. అతి అరిచ్చత దీన్ని అధిగమించి కూడా ఉన్నాడు. అంటే శ్రీనివాస్ ఒక్కడిలోనే దేవుడు ఉన్నాడా? లేదు, శ్రీనివాస్ లో ఉన్నాడు, శ్రీనివాస్ లో పక్కవాడిలో ఉన్నాడు, పక్కవాడిలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు. అంటే స్థూల ప్రపంచాన్ని సృష్టించి ఈ స్థూల ప్రపంచంలో ఉన్న వస్తువులన్నింటినీ సృష్టించి వీటన్నింటి లోపల కూడా ఆయనే జాతః జన్మనెత్తాడు. భగవంతుడు జన్మనెత్తడము అంటే ఏంటి? భగవంతుడు అవతారం ఎత్తడం అంటే ఏంటి? మన అందరి రూపంలో కనిపించడమే అవతారం ఎత్తడం. అంతేగాని దేవుడికి పుట్టుక మరణం అనే ఉండవు. తర్వాత ఏం చేశాట ఆయన? తర్వాత పశ్చాత్ భూమి మతోపుర, పశ్చాత్ భూమి అంటే ఈ స్థూల లోకం ఏదైతే భూమి అని చెప్పి మనం అనుకుంటున్నామో, అతః అంటే ఇంకాను, పురః పురః అంటే ముందుగాను, దీన్ని దాటి కూడాను. అంటే భూమి పుట్టక ముందు, భూమి పుట్టిన తర్వాత కూడా ఆయనే ఉన్నాడు. అంటే ఈ సృష్టి ముందు తయారైనప్పుడు మనుషులు ఎవరు పుట్టలేదు ఇంకా. ఈ విషయాన్ని మనము భాగవతంలో చాలా క్లియర్ గా తెలుసుకున్నాం. ఏమని తెలుసుకున్నాము? ముందు సృష్టి తయారైంది, కానీ ఇంకా ఇక్కడ జీవులు వాళ్ళు వీళ్ళు ఎవరూ రాలేదు. రాకపోతే ఏమైంది? అప్పుడు ఆయన తనలోంచి బ్రహ్మదేవుడిని పుట్టించాడని బ్రహ్మదేవుడితో చెప్తాడు, నువ్వు బాబు నువ్వు సృష్టిని తయారు చేయవయ్యా అంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చేస్తాడంటే మెల్లమెల్లగా పువ్వులు ఉన్నటువంటి చెట్లు, తీగలు ఉన్నటువంటి చెట్లు, పుష్పించి ఫలములు ఇచ్చే చెట్లు, పుష్పించి అలాగే చచ్చిపోయే చెట్లు, వెదురు కొమ్మల లాంటి చెట్లు, 2 కాళ్ళ జంతువులు, 4 కాళ్ళ జంతువులు, గిట్టలున్న జంతువులు, గోర్లున్న జంతువులు, ఇవన్నీ కూడా తయారైంది. అంటే ఈ భూమి పుట్టక ముందు ఆయనే ఉన్నాడు, పుట్టిన తర్వాత కూడా ఆయనే ఉన్నాడు. పశ్చాత్ పురః, పురతః అంటే ముందు, పశ్చాత్ అంటే తర్వాత. భూమి పుట్టిన అంటే ఈ స్థూల ప్రపంచము పుట్టక ముందు, స్థూల ప్రపంచం పుట్టిన తర్వాత కూడా ఉన్నటువంటి వాడెవరు? ఈ పరమ పురుషుడే. ఈ పరమ పురుషుడు నుంచే నీకు వివిధ రూపములలో వివిధేన రాజతే ఇది విరాటః, అనేక రూపములలో కనిపిస్తున్న ఈ ప్రపంచము కొండల రూపంలో, గుట్టల రూపంలో, నదుల రూపంలో, మనుషుల రూపంలో, చెట్ల రూపంలో, చేమల రూపంలో, చీమల రూపంలో, అన్ని రూపాలలో కనిపిస్తున్న వాటన్నింటి లోపల కూడా ఈ పురుషుడు వ్యక్తమయ్యాడు. ఆయన పుట్టినట్టు కనిపించినా కూడా ఆయన ఈ సృష్టి మొత్తం లోపల కూడా ఉన్నాడు. ఆయన పుట్టడం చనిపోవడం ఉండదు. పుట్టడం అంటే మన అందరిలో ఆత్మస్వరూపంలో విస్తరించి ఉన్నాడు. ఈ భూమి మనకు కనిపించే భూమి ఏదైతే అనుకుంటున్నామో, ఈ ప్రపంచము, ఈ సృష్టి పుట్టక ముందు ఉన్నాడు, ఇది పుట్టిన తరువాత కూడా ఆయనే ఉన్నాడు. దీని ఇతర ఇంకా డీటెయిల్ వివరాలు వచ్చే వారం తెలుసుకుందాం. ఆత్మ సుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి, విశ్రమించద నీ పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. ఈ శ్లోకానికి క్లుప్తంగా ఎవరికైనా వివరణ కావాలంటే అడగండి, చెప్తాను. లేకపోతే వచ్చే వారం తెలుసుకుందాం. మీ వాయిస్ క్లియర్ గా లేదమ్మా.
శ్లోకాలు నా దగ్గర లేవు, కొత్తగా చేయలేను. శ్లోకాలు గ్రూప్ పెట్టండి. ఇంటర్నెట్ లో ఉన్నాయి, సరే గ్రూప్ లో పెడతాం నేను. ఓకే, జై శ్రీకృష్ణ. ఇంకా క్లుప్త వివరణ చెప్తారా సార్? క్లుప్త వివరణ అంటే ఈయన నుంచే ఈ స్థూల ప్రపంచం వచ్చింది. ఈ స్థూల ప్రపంచము ఏర్పడిన తర్వాత ఆయన వీటన్నింటి లోపల కూడా వ్యాపించాడు. అంటే ఇప్పుడు మనం ఇందాక నేను చెప్పిన ఉదాహరణ జ్ఞాపకం ఉందా? ఆయన ముందేం చేశాడు? అసలు మనము ఒకసారి మళ్ళీ భాగవతంలోకి వెళ్ళిపోదాం. భాగవతంలో ఏమైంది? అవ్యక్తం, వ్యక్తం, మహత్తు, అహంకారం అని చెప్పి అనుకున్నాం. అంటే ఏం చేశాడు ఆయన? ఒక 14 అంతస్తుల బంగ్లా తయారు చేశాడు. ఆ బంగ్లాలో మనుషులకు కావలసిన పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, ఇవన్నీ తయారు చేశాడు. కానీ మనుషులు పుట్టలేదు, పశువులు పుట్టలేదు, జంతువులు పుట్టలేదు, ఏమీ పుట్టలేదు. రా మెటీరియల్ ఉంది అంతే. అక్కడ ముడి పదార్థాలు ఉన్నాయి. అది కావలసిన 14 అంతస్తుల బంగ్లా పుట్టింది. అవునా కాదా? ఆ తర్వాత ఏమైందంటే ఆయన మెల్లగా బ్రహ్మ యొక్క సహాయం తీసుకుని సృష్టి మొత్తం జరిపి అన్నింటి లోపల కూడా తనే విస్తరించాడు. అయితే ఈ 14 అంతస్తుల బంగ్లా పుట్టక ముందు, ఈ బంగ్లా పుట్టిన తర్వాత కూడా ఆయనే ఉన్నాడు. అర్థమైందా? భగవంతుడు ఏం చేశాడు? ముందు 14 తనను తాను విరాట స్వరూపుల్లోగా 14 అంతస్తుల బంగ్లా లాగా తయారు చేసుకున్నాడు. ఇంకా మనుషులు లేరు, దేవతలు లేరు, జంతువులు లేరు, ఏమీ లేవు. కానీ వీళ్ళందరూ తయారవడానికి శ్రీనివాస్ తయారవ్వాలంటే ఏం కావాలి? శ్రీనివాస్కి ఏమేమి ఉంటాయి? శరీరం ఉంటుంది. శరీరం దేంతో తయారవుతుంది? పంచభూతాలు. సో దేవుడు పంచభూతాలను రెడీ చేశాడు. శ్రీనివాస్కి ఇంకా ఏముంటాయి? పంచ జ్ఞానేంద్రియాలు, కంటు, ముక్కు, చెవులు, నాలిక, చర్మము, అవి ఇచ్చాడు. పంచ కర్మేంద్రియాలు, ఓకే, పంచ కర్మేంద్రియాలు ఇచ్చాడు భగవంతుడు. ఇంకా ఏం కావాలి? మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, ఓకే, అవి కూడా రెడీ చేసి పెట్టాడు. ఇంకా ఆయన మనుషులు తయారవ్వాల, ఇవన్నీ రెడీ చేశాడు. ముడి పదార్థాలన్నీ ఉన్నాయి. మీరు వంట తయారు చేయాలంటే ఏం చేస్తారు? అన్ని ముడి పదార్థాలు పెట్టుకుంటారు. ఇంకా తయారవ్వాల. అప్పుడు బ్రహ్మదేవుడు అడిగాడు. ఇందులో బ్రహ్మదేవుడు ఉన్నాడు, మన పురుష సూక్తం కాబట్టి బ్రహ్మదేవుడు ఉన్నాడు అంతే. ఇప్పుడు ఏమైంది? అన్ని రెడీగా ఉన్నాయి, ముడి పదార్థాలు రెడీగా ఉన్నాయి. అన్నిట్లలో ఆయన విస్తరించి ఉన్నాడు. ముడి పదార్థాలలోనూ ఉన్నాడు. ఈ 14 అంతస్తుల విరాట రూపంలో వివిధేన రాజతే ఇది విరాట్, ఈ విరాటమైనటువంటి దీంట్లో కూడా ఆయనే ఉన్నాడు. అంటే ఈ 14 అంతస్తుల బంగ్లా తయారయ్యే ముందు ఆయనే ఉన్నాడు, తయారు కాకముందు ఆయనే ఉన్నాడు. అంటే భూమి పుట్టక ముందు, పుట్టిన తర్వాత కూడా ఆయనే ఉన్నాడు. ఆ పరమ పురుషుడు ఎవరైతే మనకు మొదట్లో ఉన్నాడో ఆయన నుంచి పావలా భాగంలోంచి విశ్వరూపమైనటువంటి ఈ విరాట్ అనేటటువంటిది ఉద్భవించింది. ఆ విరాట్ లోంచే ఈ పురుషుడు ఎవరైతే ఉన్నాడో ఆయన వ్యక్తమయ్యాడు. ఆయన వ్యక్తమై కనిపించినట్టయినా, ఆయన అవతారాలు తీసుకున్నట్టు కనిపించినా, ఆయన ఇదంతా కూడా సర్వవ్యాపిగా అన్ని పదార్థాలలో వ్యాపించి ఉన్నాడు. ఈ భూమి మనకు కనిపించేదంతా ఏదైతే ఉందో ఇది పుట్టక ముందు, పుట్టిన తర్వాత కూడా ఆయనే ఉన్నాడు అని క్లుప్త అర్థం. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. కష్టంగా ఉందా, ఈజీగానే ఉందా? రెండు మిక్సా? సార్ కష్టంగా ఏం లేదు సార్, భాగవతంలో ఉన్నది ఇంతకు ముందు చెప్పింది, ఇంట్రడక్షన్ లో ఇదంతా చెప్పారు సార్. కష్టంగా ఉన్నా మంచిగా అర్థమవుతుంది సార్, బాగా అర్థమవుతుంది సార్. కష్టమే, కానీ ఏంటంటే మనకు భాగవతం రిఫరెన్స్ చెప్తే సులభమైతుంది. అవ్యక్తంగా ఉన్న దాంట్లో నుంచి, అవును, అవ్యక్తంలో నుంచి పావు భాగంలో 14 అంతస్తుల భవనాన్ని తయారు చేసి దాంట్లో పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అన్నిటినీ చేసి రా మెటీరియల్ అంతా ఉంచి తర్వాత అన్నిటిలోనూ తనే వ్యాప్తి చెందాడు. ఆ తర్వాత ఆయనే అన్నిట్లో ప్రవేశించి తనే ప్రవేశించాడు. అయితే ఇప్పుడు ఇందులో చెప్పని విషయం ఏంటి? 14 అంతస్తులు అనేది పురుష సూక్తంలో చెప్పలేదు. విరాట్ పురుషుడుగా, జీవ పురుషుడుగా, లోపల విరాట పురుషుడు అనేది ఒకటి ఈ శ్లోకంలో విరాట పురుషుడుగా వచ్చాడు అని చెప్పాడు గాని, ఈ శ్లోకంలో విరాట పురుషుడుగా వచ్చాడు అని చెప్పేసి చెప్పాడు గాని 14 అంతస్తుల భవనం లాగా వచ్చిన సంగతి చెప్పలేదు. అది మనకి ఎక్కడ ఉంటుంది? భాగవతంలో ఉంటుంది. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు ఇవన్నీ ఉంటాయి, భాగవతంలోనే ఉంటాయి. ఇందులోపల ఉంటాయి, ఆ పురుష సూక్తంలో అవి ఉండవు. అవన్నీ మనకు భాగవతంలో వ్యాసుడు మనమంటే దయదలిచి, అర్థం కాదు వీళ్ళకి, అందరూ శ్రీనివాస్ స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉంటారు, అందరినీ చిత్రగుప్త బ్యాచ్ ఎక్కువ ఉంటారు అని చెప్పి ఆయన ఏం చేశాడంటే
ఆయన ఇవన్నీ మళ్ళీ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు పురాణాలలో. ఇప్పుడు అర్థమైందా పురాణాలు గొప్పవా కాదా? నేను పురాణాలని చాలా అసహించుకునేవాడిని. అలాంటిది పురాణాలు చదివిన తర్వాత నాకు అప్పుడు వేదాలు బాగా అర్థమయ్యాయి. నేను ఈ మాట చాలా రోజుల కింద కూడా నేను ఈ మాట చెప్పాను, మీ అందరికీ బహుశా గుర్తుండే ఉంటుంది. నాకు పురాణాలు ఇష్టం ఉండేవి కాదు. అన్ని కథలు మధ్యలో అందరూ కల్మషం చేశారని చాలా బాధపడుతుండేవాడిని. కానీ పురాణాలలో ఉన్నది ఎంతో కొంత సత్యం వల్ల మనకు కనీసం వేదాలు అర్థమవుతున్నాయి, లేకపోతే వేదం అర్థమయ్యేది కాదు. ఆనెస్ట్లీ స్పీకింగ్, ఈ వేదాన్ని పురుష సూక్తాన్ని డైరెక్ట్ గా చదివితే అర్థమే కాదు. నేను ఛాలెంజ్ కడుతున్నాను. పురాణాలు చదివాం కాబట్టి ఇప్పుడు నేను పురాణాల ఎగ్జాంపుల్ చెప్పాక మీకు ఈజీ అయిందా లేదా? సౌజన్య గారు, పురాణం ఎగ్జాంపుల్ చెప్పాక ఈజీ అయిందా లేదా మీకు? అవును సార్, అవును సార్, భాగవతంలో 10 లక్షణాలు అది అది వేరు కదా సార్. మామూలు పురాణాలు శివ పురాణాలని, కార్తీక మాసం అది ఆ స్టోరీ అవి వేరుగా ఉంటాయి. ఇది కొంచెం అవి సేమ్ అదే స్టోరీ ఉంటుంది. కానీ ఏమైతుందంటే భాగవతం కొద్దిగా ఒక 5 లక్షణాలు ఎక్కువ ఉంటాయి. పురాణం 5 లక్షణం, 5 లక్షణాలు ఉంటే చాలు, దాన్ని పురాణం అంటారు. అయితే భాగవతం ఏంటంటే 10 లక్షణాలు ఎక్కువ, 10 లక్షణాలు ఉండడం ద్వారా మరింత శ్రేష్టంగా ఉంది అని చెప్పి చెప్పడమే. కానీ పురాణానికి 5 లక్షణాలు చాలు. పురాణే 5 లక్షణం. అలా అనిపించదు ఎందుకో. వేరేవి అంత పుస్తకాలు ఇప్పుడు మన కార్తీక మాసం కథలు అవి ఉంటాయి కదా సార్, అవి కొంచెం ఏదో కార్తీక పురాణం అనేది ఉప పురాణం. కార్తీక పురాణం పెద్ద పురాణం కాదు. పురాణాలు ఏమి ఉన్నాయి మీకు? మత్స్య పురాణం, కూర్మ పురాణం, వరాహ పురాణం, నరసింహ పురాణం, విష్ణు పురాణం, భాగవత పురాణము, శివ పురాణము, వాయు పురాణము, స్కంద పురాణము, నారద, అగ్ని, గరుడ, మార్కండేయ, బ్రహ్మాండ, బ్రహ్మ, వైవర్త, భవిష్యత్ పురాణాలు. ఈ 18 పురాణాలు మాత్రమే మహాపురాణాలు. ఇందులో ఇవన్నీ ఒకే రకంగా ఉంటాయి. ఈ మహాపురాణాలలో అదే దక్షయజ్ఞం ఉంటుంది, అదే స్వయంభుమనువు, శతరూప ఉంటారు. విష్ణువు పేరు లోపల శివుడు ఉంటాడు. ఇంకొక పురాణంలోకి వచ్చేసరికి విష్ణువు పేరు లోపల బ్రహ్మదేవుడు ఉంటాడు, విష్ణువు పేరు లోపల గణపతి ఉండొచ్చు, విష్ణువు పేరు లోపల సూర్యుడు ఉండొచ్చు, అంతే. కానీ స్టోరీలన్నీ దాదాపుగా సేమే ఉంటాయి. ఇందులో సగం చెప్పి వదిలేసినవి ఆయన ఏం చేశాడంటే అందులో ఇంక కొద్దిగా కంటిన్యూ చేశాడు వేదవ్యాసుడు. కానీ ప్రాబ్లం ఏమైంది? పురాణాలు రాయడం వల్ల మనకు కన్ఫ్యూజన్ ఎక్కువ అవడం మొదలైంది. విష్ణుమూర్తి భక్తులను చూడండి, వాడు శివపురాణం వాడి ముందు పెట్టామంటే వాడు తీసి రోడ్డు మీద వారేస్తాడు. ఎంత అహంకారంగా ఉంటారు వాళ్ళు. సో ఇదేమైతుంది, వాళ్ళు వేరే దేవుణ్ణి యాక్సెప్టే చేయరు వాళ్ళు. సో అలాంటివన్నిటికీ కూడా తప్పుకు కారణమైంది ఎవరు? వేదవ్యాసుడే. ఎందుకంటే 12-14 శతాబ్దాల లోపల మనకు ఈ వైష్ణవిజం వచ్చింది. వైష్ణవ సాంప్రదాయం ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ఏమైందంటే మిగతా వాళ్ళు కూడా ఎవరు ఊరుకుంటారు? వేరే దేవుడు తక్కువ అంటే వాళ్ళు కోపాలు వస్తాయి. అలాగే శైవులు, వీళ్ళు వాళ్ళు అందరూ కొట్లాడుకోవడం. కానీ ఎప్పుడైతే మనకు రామానుజ ప్రారంభించాడో వైష్ణవిజము, అప్పటి నుంచి మనకు చీలికలు అనేవి ప్రారంభమయ్యాయి. గమ్మత్తైన విషయం ఏంటంటే రామానుజ అందరినీ కలపాలి అనుకున్నాడు, కానీ రామానుజ వల్ల ప్రపంచం అంతా విడిపోయింది. అది దురదృష్టం. ఆయన కలుపుదామని అనుకున్నాడు, విష్ణు రూపంలో అందరినీ కలపాలి అనుకున్నాడు. కానీ జనాలు ఏంటంటే విష్ణువే కాదు కదా, ఏ దేవుడైనా దేవుడే. ఆ సత్యాన్ని వైష్ణవులు ఈ రోజు కూడా ఒప్పుకోరు. మీరు చూడండి కావాలంటే వైష్ణవులలో వేదాలని యాక్సెప్ట్ చేసే వాళ్ళకంటే కూడా తమిళ సాంప్రదాయాన్ని యాక్సెప్ట్ చేసే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. తమిళమునే వేదం ఉంటారు. కానీ అంటారు జయకృష్ణ, ఇంకేమన్నా ప్రశ్నలు ఉన్నాయా? ఏది ఏమైనప్పటికీ అందరికీ రేపు తెలుసు, రేపు మధ్యాహ్నం మనకు 4 గంటలకి కొత్త బ్యాచ్, సంస్కృతం బ్యాచ్ ప్రారంభిస్తున్నాము. సో మీకు తెలిసిన వాళ్ళు కూడా ఇప్పటికే ఆల్రెడీ 500 మంది సుమారుగా జాయిన్ అయ్యారు గ్రూప్ లోపల. సో మీకు తెలిసిన వాళ్ళని కూడా జాయిన్ చేయండి. శ్రద్ధ ఉన్న వాళ్ళనే జాయిన్ చేయండి. అవసరాన్ని బట్టి 2 బ్యాచ్లు 3 బ్యాచ్లుగా విడదీద్దామా లేదా చూద్దాము. ఎందుకంటే ఫస్ట్ అందరూ ఆరంభ శూరులు. సో ముందు అందరూ పేర్లు ఇచ్చేసుకుంటారు. చాలా మంది హడావిడిగా ఫ్రెండ్స్ ఇచ్చారని వాళ్ళు జాయిన్ అయిపోతారు అంతే. అందరూ జాయిన్ అవ్వరు. అందుకోసమే మేము ఒక బ్యాచ్ అనే పెట్టాము.
ఇప్పటికి మనం బోల్డ్ అంత మందికి 1000-1100 మంది దాకా మన దగ్గర సంస్కృతం నేర్చుకున్న వాళ్ళే. ఏది ఏమైనప్పటికీ కూడా అందరూ రేపు లెవెల్ 1 జాయిన్ అవ్వని వాళ్ళు, ఇంతకు ముందు నేర్చుకోని వాళ్ళు రేపు తప్పక జాయిన్ అయ్యి లెవెల్ 1 4:00కి మొదటి క్లాస్ నేను తీసుకుంటాను. 2వ క్లాస్ నుంచి మన టీచర్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా టేకప్ చేస్తారు. కాబట్టి ఇంతకు ముందు జాయిన్ అవ్వని వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి ప్రిఫరబుల్లీ. లేదు రివిజన్ కోసం జాయిన్ అయితే తప్పేమీ లేదు, కానీ అల్లరి చేయొద్దు. అల్లరి చేయకుండా జాయిన్ అవ్వండి. అల్లరి చేయకుండా బుద్ధిగా కూర్చుంటే జాయిన్ అవ్వండి, తప్పేం లేదు. జై శ్రీకృష్ణ. అల్లరి చేయటం అంటే ఏంటి సార్? ఏంటమ్మా అల్లరి చేయటం అంటే ఏంటి సార్? మీరు చేస్తారు కదా, ఇదే అల్లరి. మీరంతా అల్లరి చేస్తారు కదా, అంటే సార్ మేము మంచి వాళ్ళం సార్, అల్లరి అస్సలు చేయం సార్. చెప్పేయడం అది కదా సార్, అంతే కదా. అల్లరి చేయాలండి. అల్లరి చేయకపోతే ఎట్లా? అల్లరి చేయకపోతే జీవితంలో ఆనందం ఏముంటుంది చెప్పండి? శ్రీనివాస్ సార్ ఎలా ఉంటారో శిష్యులు కూడా అలానే సార్. మీరు అల్లరి చేశారు కదా సార్. నేనైతే అల్లరి చేస్తా, నేనైతే బాగా అల్లరి చేస్తా. నాకు మా క్లాస్ లో అందరూ అల్లరోడు అని అనేవాళ్ళు. అల్లరోడు అని చెప్పేసి నాకు ఒక పెద్ద బిరుదు ఇచ్చేవాళ్ళు. అల్లరి గ్యాంగ్ కి ఎప్పుడు మనమే లీడర్స్. ఎక్కడికి వెళ్ళినా కూడా నాదే అల్లరి మాక్సిమం ఉంటుంది. ఒకసారి ఒక చోట దేనికో వెళ్తే అక్కడ గ్రూప్ లోపల అందరూ కూడా అంత్యాక్షరితో ఆడుకుందాం అనుకున్నారు బస్ లో, కానీ నేను ఉండడంతో కొద్దిగా భయపడ్డారు. సార్ ఏమనుకుంటాడో అని చెప్పేసి మెల్లగా దగ్గరికి వచ్చి ఒకరు అడిగారు, ఒకరు ధైర్యం చేసుకున్నారు, సార్ మేము దేవుడు పాటలతో అంత్యాక్షరి ఆడుకుంటాం, ఓకేనా సార్ అన్నారు. నేనేమన్నా దేవుడి పాటలు ఏంది, సినిమా పాటలతో అంత్యాక్షరి చేసుకుని అన్న. వాళ్ళ ఆనందానికి ఇక హద్దు లేదు. ఇక వాళ్ళు మొదలెట్టారు పాటలు, నేను కూడా పాడడం మొదలెట్టాను. నేను పాడే పాటలు విన్నాక వాళ్ళందరూ సిగ్గుతో తలకాయలు ఉంచుకున్నారు. ఆ తర్వాత నేను అన్నాను, మీరంతా ఒక సైడు, అది కిక్ సినిమా లోపల చెప్తారు కదా వాడు, మీరందరూ విత్ వెపన్స్, నేను వితౌట్ వెపన్స్ అన్నట్టుగా ఆ బస్ లో ఉన్న వాళ్ళందరినీ ఒకవైపుకు పెట్టి నేను ఒక్కడిని ఒకవైపుకుంటే అంత్యాక్షరి గెలిచారు. సో అల్లరి చేయకపోతే ఎట్లాగా? జీవితం లోపల కల్మషం లేకుండా పవిత్రమైన నవ్వుతో అందరిలో భగవంతుణ్ణి చూస్తూ ఉంటే ఏ ఇబ్బంది ఉండదండి, ఏ ఇబ్బంది ఉండదు. మన లోపల చెడు భావాలు లేనంత వరకు, మన లోపల చెడు భావాలు లేదు. ప్రతి ఒక్కరిని మనము పాదాల నుంచి చూడాలి. పాదాలు, ఎందుకంటే భగవంతుడు పాదాలే ఇవి అనేంత ఒబీడియన్స్ మన దగ్గర ఉన్నట్లయితే ఇక మనకి ఏ బెంగ ఉండదు. ప్రపంచంలో ఏ శక్తి కూడా మనని ఇంకా లొంగ తీసుకోదు. మన లోపల ఒబీడియన్స్ ఉంటే, మన లోపల గనక ఆ అణకువతనం ఉంటే కల్మషం లేకుండా నవ్వగలుగుతాం. ప్రశాంతమైనటువంటి జీవితం, మిగతా వాళ్ళందరికంటే 1000 రెట్లు ఎక్కువ ఆనందంగా ఉండగలుగుతాము అన్న విషయాన్ని నమ్మండి. నన్ను చూసి నమ్మండి. నేను 100కి 100 పాళ్ళు సత్యమే చెప్తున్నాను. ఆనందానికి హద్దులు ఉండవు. ఆనందం అనేటటువంటిది అలా పొరలుగా విచ్చుకుంటూ గుండెని ఇలా తేలికగా చేసేస్తే ఎంత ఆనందంగా ఉంటుందో చెప్పలేను. దాని అంతటికీ కారణం ఏంటంటే భగవంతుడి తత్వాన్ని అర్థం చేసుకున్నా కొద్దీ మనము కల్మషానికి దూరం అవుతాము. కల్మషం దూరమైన కొద్దీ మన లోపల ఆనందం పెరుగుతూ ఉంటుంది. జై శ్రీకృష్ణ. అన్నాను కదా అని ఇప్పుడు రేపు జాయిన్ అయ్యి క్లాస్ లో అల్లరి చేయకండి, అక్కడ బుద్ధిగానే ఉండండి. క్లాస్ అటెండ్ అయిన వాళ్ళు ఆల్రెడీ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. చెప్పండి మేడం. వృక్షాలు ఏ కేటగిరీ కిందకి వస్తాయి సార్? అమృత స్వరూపమా లేదంటే అన్నం తిని? అమృతం కాదు కదా, అన్న స్వరూపంకే వస్తాయి. అవి చనిపోతాయి కదా, వృక్షాలకు కూడా ఏజ్ ఉంటుంది, చనిపోతాయి. అన్నం తీసుకుంటాయి. అవి కూడా సూర్యుడి వెలుతురుని, అవి క్లోరోఫిల్ అని ఉంటుంది వాటి లోపల. పతత హరితం అని ఒకటి ఉంటుంది అనమాట. అందులోపల అది ఫోటోసింథసిస్ చేసుకుని ఆహారాన్ని తయారు చేసుకుని తింటాయి. అంటే అన్నం తిన్నట్టే లెక్క. అన్నం అంటే మనలాగా రైస్ అని కాదు, అన్నం అంటే తినేవి అని. కాబట్టి అది చైతన్య రూపమే. చెట్టు అనేది చైతన్య రూపమే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అలాగేనమ్మా. ఓకే, నమస్తే స్వామి. నారాయణ కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుందా సార్? కొత్త బ్యాచ్ కాదు కానీ హరిత ఎన్ని అయినాయి? 64 అయినాయా హరిత? ఉన్నావా? 65 అంటే ఇంకా టైం పడుతుంది అనుకుంటానమ్మా. ఇంకొక 2 నెలలు కనీసం పడుతుంది. మీ స్టూడెంట్స్ ఎవరన్నా ప్రాక్టీస్ కానీ కొత్త బ్యాచ్ కానీ ఏమన్నా తీసుకుంటారా హరిత? మీ దాంట్లోనే ఎవరన్నా ఉన్నవారు ఉన్నారా?
ఇంకొక బ్యాచ్ తయారు చేయడానికి వీలవుతుందా? ఎందుకంటే నన్ను వేరే వాళ్ళు కూడా అడిగారు. ఒకసారి ఆలోచించుకొని చెప్పు ఒకసారి గ్రూప్ లోపల, సో దట్ మనం ఇంకేదన్నా ఉంటే తప్పకుండా చేద్దాం. ఓకే. ఓకే, వండర్ఫుల్. హరి ఓం సార్. హరి ఓం సార్, ఆదిత్య హృదయం వచ్చి 12 గంటల లోపల మార్నింగ్ చదవాలా, ఆ తర్వాత చదవకూడదు అంటారు, అది ఏమి అది అబద్ధము చెప్పిన వాళ్ళు తప్పు. ఆదిత్య హృదయము ఏ సమయంలోనైనా కూడా చదవవచ్చు. ముఖ్యంగా మళ్ళీ మళ్ళీ గట్టిగా రాసుకోండి, నేను చెప్పిన పాయింట్ రాసుకోండి. ఆదిత్య హృదయము సంధ్యా సమయంలో చదవడం చాలా మంచిది. అంటే పొద్దున్న, తెల్లవారుజామున, రాత్రి నుంచి పగలు అయ్యే సమయము, పగలు నుంచి మధ్యాహ్నం అయ్యే సమయము, మధ్యాహ్నం నుంచి సాయంత్రం అయ్యే సమయము, సాయంత్రం నుంచి రాత్రి అయ్యే సమయము, ఈ సంధ్యలలో ఆదిత్య హృదయము చాలా మంచిది. 12 లోపల చదవాలని రూల్ లేదు, తప్పు మాట అది. జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ సార్. జై శ్రీకృష్ణ. ఓకే, అందరూ కూడా ఆలోచన ద్వారా భగవంతుడికి దగ్గరైతారని ఈ రోజు మహోన్నతమైనటువంటి విషయాలు మరోసారి పురుష సూక్తంలో తెలుసుకున్నాము. పురుష సూక్తంలో ప్రతి ప్రవచనము ఇప్పటి వరకు చెప్పుకున్న 6 భాగాలు కూడా విపులంగా వివరంగా వింటూ రాసుకుంటూ సందేహాలను కూడా పట్టుకొని వచ్చే క్లాస్కి అందరూ వస్తారని ఆశిస్తున్నాను. ఈ రోజు వీలైనంత రివిజన్ చేసుకున్నాము, కొత్త శ్లోకం కూడా ఒకటి తెలుసుకున్నాము. అందరూ కూడా సరైనటువంటి సాధన చేస్తూ భగవంతుడిని అర్థం చేసుకుంటూ ఆనందాన్ని పొందుతారని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ముగించుకుంటున్నాం. పునర్దర్శనం రేపు మధ్యాహ్నం 4 గంటలకు సంస్కృత శిక్షణ లెవెల్ 1. అది అటెండ్ అవ్వని వాళ్ళు రేపు రాత్రి 9 గంటలకు భగవద్గీతలో మోక్ష సన్యాసము, సన్యాసం గురించి తెలుసుకున్నాం. మరి మోక్షం గురించి తెలుసుకోవాలి కదా, అది రేపు తెలుసుకుంటాం. ఆ ఉద్ఘాతం రేపు రాత్రి ఉంటుంది. శుభరాత్రి. కృష్ణ. కృష్ణ. కృష్ణ సార్.